హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంత తెలుగు. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంకా ఈ సెషన్ లో మనం మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ లోని వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే వచ్చాయో నీటింగ్ ఎంసెట్ లోని అవి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో చాట్ సెక్షన్ లో అందరూ థమ్స్ అప్ ఇచ్చేసేయండి. నా వాయిస్ క్లియర్ గా వినిపిస్తున్నది అంటే పదండి, త్వరగా త్వరగా లెట్ us స్టార్ట్ ద సెషన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. పదండి. అందరికీ నా వాయిస్ క్లియర్ గా వినిపిస్తున్నదా? హలో హలో హలో. ఎస్. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ అమ్మా. ఓకే, సూపర్ సూపర్. సరే, సో సెషన్ మాట్లాడదామా మరి? ఓకే, సో ఈ పర్టికులర్ మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో రెండు భాగాల్లో చేసుకుంటున్నాం. ఇవాళ కొన్ని క్వశ్చన్స్ చేసుకుంటాం, రేపు కొన్ని క్వశ్చన్స్ చేసుకుంటాం. ఒకే రోజు మీకు అన్ని చేయించాలండి, సో డోంట్ వరీ. ఓకే, అది అన్నమాట. అందులో ఎందుకు నేను అలా ప్లాన్ చేస్తున్నానంటే దానివల్ల మీరు టాపిక్ అనేది బాగా అర్థం చేసుకుంటారు. వాళ్ళు ఆల్రెడీ ఒక సెషన్ అయింది నర్వస్ సిస్టమ్ది, అది కూడా చూసి ఉంటారు. సో అందుకు ఓకే, రేపు ఇంకొక సెషన్ చేస్తాం, అది అన్నమాట. చేస్తానమ్మా, చేస్తాను, డోంట్ వరీ. ఐపీఈ మీద కూడా ఇంకొక సెషన్ చేస్తాను, సో డోంట్ వరీ. ఇవాళ మనం ఏదైతే చేసుకుంటామో అది మనం ట్రాన్స్లేషన్ వరకు ఎంతైతే ఉందో ట్రాన్స్లేషన్ వరకు మొత్తం ఏదైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయో ఇవాళ చేసుకుంటాం. రేపేమో ట్రాన్స్లేషన్ తర్వాత ఏదైతే టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ మీద క్వశ్చన్స్ చేసుకుంటాం. ఓకే, సో స్టే ట్యూన్. పదండి. ఓకే, సరే. సో ఫస్ట్ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఐపీఈ మీద చేద్దాం చేద్దాం. ఓకే, పదండి, ఫస్ట్ క్వశ్చన్ నుంచి మొదలెట్టేద్దాం. ఇంకా జస్ట్ మినిట్, లెట్ us స్టార్ట్. క్వశ్చన్ అనేది అందరికీ క్లియర్ గా కనిపిస్తున్నదో లేదో చెప్పండి. జస్ట్ మినిట్. అందరికీ క్వశ్చన్ క్లియర్ గా కనిపిస్తున్నదో లేదో చెప్పాలి. ఓకే, కనిపిస్తున్నదా? వాల్యూమ్ కొంచెం హై కావాలా? వాల్యూమ్ అందరికీ వినిపించట్లేదా? వినిపిస్తున్నదా ఏమిటి? పదండి. ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్. ఓకే, ఎస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ కరెక్ట్? అంటే మనకి ఏంటి, అన్నిటికన్నా ఫస్ట్ చూడాల్సింది ఏంటి, కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నారా రాంగ్ స్టేట్మెంట్ అడుగుతున్నారా అన్నది చూడాలి. సో మనకి కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నారు. ఇప్పుడు వన్ బై వన్ మనం ఆప్షన్స్ చదువుదాం. ఎడినైన్ పేర్స్ విత్ థైమిన్ త్రూ టూ హైడ్రోజన్ బాండ్స్, ఇది కరెక్టే. ఓకే, అడినైన్ కి అడినైన్ థైమిన్ తోటి రెండు హైడ్రోజన్ బాండ్స్ తోటి కాంప్లిమెంటరీ బేస్ పేరింగ్ అనేది జరుగుతుంది, ఇది మనకి తెలుసు. ఓకే, అది అన్నమాట. రెండోది అడినైన్ పేర్స్ విత్ థైమిన్ త్రూ వన్ కాదు, రాంగ్. విత్ థైమిన్ త్రూ త్రీ కూడా రాంగ్. డస్ నాట్ పేర్ అన్నది కూడా రాంగ్. ఈజీ క్వశ్చన్స్ చేస్తుంది, సో నో నీడ్ టు వరీ. అర్థమైందా అందరికి? ఎస్. ఓకే, సో ఆప్షన్ ఏ అయిపోతుంది. క్వశ్చన్ ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలా? క్వశ్చన్ ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలంట. సంతోష్ అంటున్నారు. కిందనున్న వాక్యాల్లో ఏది సరి అయినది తెలియచేయండి. ఓకే, ఓకే, ఫైన్. ఇప్పుడు ఎడినైన్ అనేది థైమిన్ తో రెండు హైడ్రోజన్ బాండ్స్ తోటి పేర్ అవుతుందా, ఒక హైడ్రోజన్ బాండ్ తో పేర్ అవుతుందా, మూడు హైడ్రోజన్ బాండ్స్ తో పేర్ అవుతుందా, లేదంటే థైమిన్ తో పేరే అవ్వదా? ఇది మీ క్వశ్చన్. సో దీనికి ఉత్తరం మీరు తెలియచేయాల్సి ఉంటుంది. ఆప్షన్స్ ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఓకేనా, అది అన్నమాట. ఫైన్, అందరికీ క్లియర్? ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేద్దాం. ప్యూరిన్స్ ఫౌండ్ ఇన్ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ, అంటే ఏదైతే డిఎన్ఏ ఇంకా ఆర్ఎన్ఏలోని ప్యూరిన్స్ ఉన్నాయో, డిఎన్ఏ ఆర్ఎన్ఏలో ఏవైతే ప్యూరిన్స్ ఉన్నాయో ఆ ప్యూరిన్స్ గురించి చెప్పబోతున్నాడు, చెప్పమని అడుగుతున్నారు. ఓకే, డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏలోని పొందవలసిన ప్యూరిన్స్ ఏవైతే ఉన్నాయో, పొందవలసింది కాదు, ఏవైతే ప్యూరిన్స్ ఉన్నాయో ఆ ప్యూరిన్స్ ఏవి చెప్పండి. ఫస్ట్ సైటోసిన్ మరియు థైమిన్, ఎడినైన్ మరియు థైమిన్, ఎడినైన్ మరియు గ్వానిన్, గ్వానిన్ మరియు సైటోసిన్. ఓకే, సో సింపుల్. డిఎన్ఏ నుండి ఆర్ఎన్ఏ నుండి ప్యూరిన్స్ అనేది మనకి ఎప్పుడు సేమ్ ఉంటాయి, అడినైన్ గ్వానినే ఉంటాయి. ఓకే, సైటోసిన్స్ లోనే మనకి తేడా వస్తుంది. సైటోసిన్స్ లో మనకి సారీ పిరిమిడిన్స్ లో మనకి తేడా వస్తుంది. ఓకే,
పిరిమిడిన్స్ లో మనకి ఏం తేడా వస్తుంది అంటే పిరిమిడిన్స్ లో DNA లో వచ్చేటప్పటికి DNA లోని సైటోసిన్ థైమిన్ ఉంటాయి. RNA లో వచ్చేటప్పటికి సైటోసిన్ యురాసిల్ ఉంటాయి. తెలుసు కదా మనకి ఈ విషయం అందరికి కదా, తెలుసు కదా, ఈజీ కదా, ఈజీ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ద అసోసియేషన్ ఆఫ్ హిస్టోన్ H1 విత్ అ న్యూక్లియోజోమ్ ఇండికేట్స్ దట్ హిస్టోన్ H1 అనేది న్యూక్లియోజోమ్ తోని అసోసియేట్ అయిందంటే అది ఏం ఇండికేట్ చేస్తున్నది, అదేం, అది యాక్చువల్ గా ఎలాంటి విషయాన్ని ఇండికేట్ చేస్తున్నది, ఏమైందని, ఏ ఈవెంట్ అయిందనేది ఇండికేట్ చేస్తున్నది బేసిక్ గా. ఓకే, అది అడుగుతున్నాం అనమాట. సో ఇప్పుడు ఫర్ సపోజ్ న్యూక్లియోజోమ్ అనేది దేని నుంచి ఫామ్ అవుతుంది, హిస్టోన్ ప్రోటీన్స్ తోటి DNA వచ్చి చుట్టుకుంటుంది, దానివల్ల న్యూక్లియోజోమ్ ఫామ్ అవుతుంది. అవునా కాదా, కరెక్ట్. ఇప్పుడు ఇందులో ఏం అడుగుతున్నారు, ఆ అసోసియేషన్ అదంతా అయిన తర్వాత H1 కూడా వచ్చి దాంతో అసోసియేట్ అయిపోయింది. సో ఆల్వేస్ రిమెంబర్ H1 ప్రోటీన్ వచ్చి అసోసియేట్ అవడం ఇస్ ద లాస్ట్ థింగ్ టు హ్యాపెన్. ఒకసారి అది అయిపోయింది అంటే దట్ మీన్స్ DNA అనేది కండెన్స్ అయిపోయింది. దట్ మీన్స్ ద DNA హ్యాస్ కండెన్స్డ్ ఇంటూ క్రోమాటిన్ ఫైబర్. అర్థమైందా? ఒకసారి H1 హిస్టోన్ అనేది వచ్చి అసోసియేట్ అయిందంటే దాని అర్థం ఏమిటి, DNA అనేది కండెన్స్ అయిపోయింది అనేసి దాని అర్థం వస్తుంది అనమాట. ఓకే, క్లియర్. ఓకే, సరే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 4కి వెళ్దాం పదండి. In sea urchin DNA, which is double stranded, 17% of the bases were shown to be cytosine. The percentage of other three bases expected to be present in this DNA are. Easy question. దీంట్లో ఏ రూల్ అప్లై చేస్తాం మనం ఈ క్వశ్చన్ లోని? మనందరికీ ఒక విషయం తెలుసు, డిఎన్ఏ లో ఏదైతే బేస్ పేరింగ్ జరుగుతుందో యూనివర్సల్ అది. సో యూనివర్సల్ గా అడినైన్ థైమిన్ తో బేస్ పేరింగ్ అవుతుంది, గ్వానైన్ అనేది సైటోసిన్ లో బేస్ పేరింగ్ అవుతుంది. అది సీ అర్చిన్ అవనండి, హ్యూమన్ అవనండి, ఒక ఎలిఫెంట్ అవనండి, ఒక ఫిష్ అవనండి, ఏదైనా కూడా డిఎన్ఏ అనేది చూసుకున్నట్లయితే అడినైన్ థైమిన్ తోటి గ్వానిన్ సైటోసిన్ తో పేర్ అవుతుంది. ఓకే, సో ఎక్కడైతే డిఎన్ఏ ఉన్నదో అక్కడ ఏం రూల్స్ అప్లై అవుతాయి, స్టార్ గ్యాప్ రూల్స్ అనేవి అప్లై అవుతాయి. స్టార్ గ్యాప్స్ వి ఏవైతే రూల్స్ ఉన్నాయో అవి అప్లై అవుతాయి, కరెక్ట్. ఓకే, సో దాన్ని బట్టి మనం చిన్న ఒక క్యాల్కులేషన్ చేసుకుందాం. చిన్న క్యాల్కులేషన్ చేసుకుందాం. సైటోసిన్ ఇచ్చారు మనకి కదా, సైటోసిన్ అని ఇచ్చారు మనకి, డబుల్ స్టాండర్డ్ అని కూడా చెప్పారు కాబట్టి డౌట్ లేదు. సైటోసిన్ వచ్చేసి ఎంత ఉంది, సైటోసిన్ వచ్చేసి 17 ఉంది. అవును, నాకు తెలుసు అందరూ ఈజీగా ఆన్సర్ ఇచ్చేస్తారు, బట్ వన్స్ విల్ క్యాల్కులేట్. ఓకే, సైటోసిన్ ఉన్నది కాబట్టి మనకేం తెలుసు అంటే అడినైన్ అనేది థైమిన్ తో పేర్ అవుతున్నది, గ్వానైన్ అనేది సైటోసిన్ తో పేర్ అవుతున్నది. కాబట్టి ఎంత గ్వానైన్ ఉంటుందో అంత సైటోసిన్ ఉంటుంది, ఎంత అడినైన్ ఉంటుందో అంతే థైమిన్ ఉంటుంది. దిస్ ఇస్ వాట్ షార్గాఫ్ రూల్ విల్ సే. ద అమౌంట్ ఆఫ్ అడినైన్ ఈస్ ఈక్వల్ టు అమౌంట్ ఆఫ్ థైమిన్, ద అమౌంట్ ఆఫ్ గ్వానైన్ ఈస్ ఈక్వల్ టు అమౌంట్ ఆఫ్ సైటోసిన్. అంటే ఎంత అడినైన్ ఉందో అంత థైమిన్ ఉంటుంది, ఎంత గ్వానైన్ ఉందో అంత సైటోసిన్ ఉంటుంది. లాజికల్. ఇప్పుడు సైటోసిన్ 17% ఉంది కాబట్టి మన గోనైన్ ఏదైతే ఉందో గోనైన్ కూడా 17% ఉంటుంది. సో 17% ప్లస్ 17% చూసుకుంటే టోటల్ ఎంత అయిపోయి రెండు కలిపి 34% అయిపోయి. ఇప్పుడు ఈ 34% ఉన్నాయి కాబట్టి ఇవి అడినైన్ ఇంకా థైమిన్ మనం ఎలా క్యాల్కులేట్ చేస్తాం, మిగతా ఏదైతే 100% లోని మనం 34% మైనస్ చేసేస్తే మనకు వచ్చేది 66%. సో దాని అర్థం ఏంటి, అడినైన్ థైమిన్ కలిపి మన దగ్గర ఎంత ఉన్నాయి, A plus T is equal to 66. సో A ఇంకా T రెండు ఈక్వల్ కాబట్టి A is equal to 33, T is equal to 33%. కదా, అర్థమైందా, అర్థమైందా? సో దాన్ని బట్టి మనం ఏమనొచ్చు, ఆప్షన్ ఏ అనొచ్చు, కరెక్ట్. గోనైన్ 17% అండ్ నేను 33, థైమిన్ 33. ఇస్ ఇట్ క్లియర్, ఇస్ ఇట్ క్లియర్, అర్థమైందా? పదండి, ఇక్కడ వరకు అందరికీ క్లియర్ అర్థమైపోయింది. ఫర్ సపోజ్ నేను ఇంకో క్వశ్చన్ మీకు ఇస్తున్నాను. ఓకే, ఇది మీకు అర్థమైపోయింది, ఫైన్. ఓకే, I'm erasing all of this and I'm giving you a question. For suppose let us say, okay, నాకు ఒక X అనే ఒక ఆర్గానిజం ఉంది, ఒక X ఆర్గానిజం ఉన్నది. ఆ ఆర్గానిజం పేరు మనకు తెలియదు, X. ఆ ఆర్గానిజం లో నేను ఏం చూసానంటే అడినైన్ అనేది ఎంత ఉంది, అడినైన్ అనేది ఎంత ఉంది, అడినైన్ అనేది 25% ఉంది. లెట్ us నాట్ సే 25%, అంత ఈజీ అయిపోతుంది. అవండి, అడినైన్ అనేది 30% ఉంది. ఓకే, అడినైన్ అనేది 30% ఉంది.
ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి? గ్వానైన్ ఎంత, సైటోసిన్ ఎంత, థైమిన్ ఎంత. ఇంకో ఇంపార్టెంట్ విషయం, దాని డిఎన్ఏ అనేది డబుల్ స్టాండర్డ్. ఇట్స్ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ అండ్ ఇట్ విల్ ఫాలో షార్ గ్యాప్స్ రూల్స్. సో దీన్ని బట్టి చెప్పండి. ఈజీ క్వశ్చన్, ఇలాంటి క్వశ్చన్ మీకు వస్తుంది అందుకే నేను చెప్పేస్తున్నాను. సో త్వరగా ఆన్సర్ చేయండి అందరూ. ఇట్స్ అన్ ఇమాజినరీ క్వశ్చన్ బట్ యూ కెన్ ఆన్సర్ ఇట్. సో త్వరగా ఆన్సర్ చేయండి. నేను చెప్పాను మీకు ఎడినైన్ 30% ఉంది, గ్వానైన్ సైటోసిన్ ఇంకా థైమిన్ క్వాంటిటీ ఎంత ఉంటుంది అది అన్నమాట. పదండి, లెట్ us డూ ఇట్. మొదలెడదాం. కొంచెం టైం తీసుకుంటారా? అన్నిటికన్నా ఫస్ట్ మనకి ఎడినైన్ తెలిసిందంటే థైమిన్ తెలిసిపోతుంది. ఎందుకంటే ఎడినైన్ ఇంకా థైమిన్ పేర్ చేస్తాయి కాబట్టి. ఎడినైన్ 30% అన్నది అంటే మనకు తెలుసు థైమిన్ అనేది ఎంత ఉంటుంది, 30% ఉంటుంది. కరెక్ట్. సో అడినైన్ థైమిన్ 30% అంటే రెండు కలిపి ఎంత అయ్యాయి? యాడ్ దెమ్ బోత్ 60% ఇన్ టోటల్. 100 - 60 40. సో ఈ గ్వానైన్ సైటోసిన్ కలిపి 40% ఉన్నాయి. సో దీంట్లో మనం డివైడ్ చేసుకోవచ్చు. గ్వానిన్ అనేది 20%, సైటోసిన్ అనేది 20%. ఎవరు 40% అని చెప్తున్నారు? గ్వానైన్ సైటోసిన్ 40% అంట. అది అన్నమాట. ఏమమ్మా, ఏమమ్మా, ఆ 20%, 40% అంతా గ్వానైన్, 40% సైటోసిన్ అంటే ఏంటి? 100, మీరు 140%కి తీస్తున్నారా? మీరు 140%కి తీస్తున్నారా? 100%ఏ కదా. అర్థమైందా లేదా? ఎవరబ్బా గ్వానైన్ 40 చెప్పారు? నేను చెప్తాను అంట. ఓకే, రవీంద్ర. దాని తర్వాత ప్రవల్లిక అయితే అన్ని 30% అంట. ఓకే, రవీంద్ర ఏమో 40% అని చెప్తున్నారు. అది. సో ఎవరైతే 40% చెప్తున్నారు, ఇంకెవరైతే అన్ని 30% అంటున్నారో వాళ్ళ కోసం చెప్తున్నాను. సో సైటోసిన్ గ్వానిన్ 20% థైమిన్ వచ్చేసి మనకి 30%. ఎవరైతే తప్పులు చేస్తున్నారో వాళ్ళకి ఇది ఒక చిన్న రిమైండర్ అన్నమాట, తప్పులు చేయకుండా సరిగ్గా చేయడానికి. అది అర్థమైందా? ఓకేనా? రైట్, పదండి. ఇలాంటి క్వశ్చన్ ఏదో వచ్చినా చేయగలుగుతారు కదా ఇంకా? పర్లేదు కదా? పదండి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, సో ద డయాగ్రామ్ షోస్ అన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ ద జెనెటిక్ ఇంప్లికేషన్ ఆఫ్ డిఎన్ఏ. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఫ్రమ్ ఏ టు సి. ఓకే, ఏమన్నారు? ఈ డయాగ్రామ్ ఏం చూపిస్తున్నది? ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ ద జెనెటిక్ ఇంప్లికేషన్ ఆఫ్ డిఎన్ఏ. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఫ్రమ్ ఏ టు సి. ఈ ఇంప్లికేషన్ ఏమిటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పోనీ మనం ఇది చేసుకుందాం. డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ ఏంటి వస్తున్నది, ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ వస్తున్నది తెలుసు మనకి. ఓకే, సో ఫస్ట్ డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ వస్తున్నది, ఎంఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ వస్తున్నది. ఇది ఎవరు ప్రపోజ్ చేశారు? సో ఏ అంటే ఇక్కడ, బి అంటే ఇక్కడ, సి అంటే ఇక్కడ. ఓకే, ఫైన్. సో ఆప్షన్ ఏ అంటున్నారు. ఆప్షన్ ఏ అంటున్నారు అందరూ. ఏంటి? ట్రాన్స్క్రిప్షన్ అంట. ఏ అంటే ట్రాన్స్క్రిప్షన్, డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ అంటే ట్రాన్స్క్రిప్షన్. బి అంటే ట్రాన్స్లేషన్ అంట, ఎంఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ ట్రాన్స్లేషన్. కరెక్ట్. ఇంకా ఎవరు ప్రపోజ్ చేశారు? ఫ్రాన్సిస్ క్రిక్ ప్రపోజ్ చేశారు. ఫైన్. నేను ఇంకా కొన్ని టర్మ్స్ యాడ్ చేస్తున్నా. ఫర్ సపోజ్, ఓకే, నేను ఇక్కడ డి డి యాడ్ చేస్తున్నాను. డి అంటే ఏంటని అడుగుతున్నాను. జస్ట్ మినిట్. దిస్ ఇస్ డి. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దిస్ ఇస్ డి. ఇంకా ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ ఈ. నేను అడుగుతున్నాను వాట్ ఈస్ డి, వాట్ ఈజ్ ఈ. డి అంటే ఏమిటి, ఈ అంటే ఏమిటి? చెప్పండి. నేను కొత్తగా లేబులింగ్ యాడ్ చేశాను. నేను డిఎన్ఏ ఇలా ఏదైతే చేసుకుంటున్నదో దాన్ని డి అన్నా, ఇంక ఎంఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏ పక్క ఇంకో ఆరో పెట్టి ఈ అన్నా. సో అదేంటో చెప్పండి. డి ఈజ్ ఈక్వల్ టు రెప్లికేషన్. కరెక్ట్, వెరీ గుడ్. డి అంటే రెప్లికేషన్. ఈ అంటే, ఈ అంటే డి అంటే రెప్లికేషన్. వెరీ గుడ్, కరెక్ట్ చెప్పారు. సో డి అంటే ఏమిటి? ఈ అంటే రివర్స్ ట్రాన్స్క్రిప్షన్. వెరీ గుడ్. ఓకే, ఈజీనేనా? చేయగలుగుతారుగా? ఈ అంటే ఏమిటి? రివర్స్ ట్రాన్స్క్రిప్షన్. గుడ్. జస్ట్ ఓకేనా? తెలుసు కదా ఈ విషయం? అర్థమైందా అందరికి? ఓకే, ఈ మొత్తం ప్రాసెస్ ఏమంటాం? ఇది ఏదైతే ప్రాసెస్ మొత్తం చూపించారో దీన్ని ఏమంటారు?
వాట్ ఈస్ ఇట్ నోన్ ఎస్? ఏదైతే మొత్తం మనం ప్రాసెస్ చూస్తున్నామో దీన్ని ఏమంటాం? ఈ కాన్సెప్ట్ ఏమిటంటాం మనం? వాట్ ఈస్ దిస్ కాన్సెప్ట్ నోన్ ఎస్? ఈ కాన్సెప్ట్ ఏంటంటాం మనం? చెప్పండి. నేను జస్ట్ మీకు క్వశ్చన్ సాల్వ్ చేసి చేయించేసి ముందుకు వెళ్ళట్లా. ఆ క్వశ్చన్ కి అరౌండ్ టాపిక్ అంతా మనం నేర్చుకుంటాం. సో దట్ ఈస్ రివిజన్, దట్ ఈస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లో ఓన్లీ పీవైక్యూస్ చేయడం కాదు మనం చేసింది, దాని చుట్టూ ఉన్న టాపిక్ అంతా నేర్చుకుంటాం. ఏంటంటే ఏమంటాం దాన్ని? సెంట్రల్ డాగ్మా. వెరీ గుడ్. ఏమంటాం? సెంట్రల్, ఆగండి, ఏమంటాం దాన్ని? కాల్ ఇట్ as సెంట్రల్ డాగ్మా ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ అంటాం. సెంట్రల్ డాగ్మా ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ అని అంటాం. కరెక్ట్? ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం ఇంకా. పదండి. ద ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్ ఫర్ సెమీ కన్సర్వేటివ్ రెప్లికేషన్ ఆఫ్ డిఎన్ఏ was first shown in a the experimental proof for semi conservative replication of DNA was first shown in a. ఓకే, ఫస్ట్ దేంట్లో చూపించారు? మనకు ఒక విషయం తెలుసు, డిఎన్ఏ అనేది సెమీ కన్జర్వేటివ్ గా రెప్లికేట్ అవుతుంది. సెమీ కన్జర్వేటివ్ రెప్లికేషన్ అంటే ఏంటమ్మా? సెమీ కన్జర్వేటివ్ రెప్లికేషన్ అంటే ప్రతిసారి డిఎన్ఏ రెప్లికేట్ అయినప్పుడు ఒక ఓల్డ్ స్ట్రాండ్ ఉంటుంది, ఒక న్యూ స్ట్రాండ్ ఉంటుంది. డిఎన్ఏ అనేది ఓల్డ్ స్ట్రాండ్స్ ని వేస్ట్ చేసేసి పారేదు, అది వేస్ట్ చేయదు. ఆ ఓల్డ్ స్ట్రాండ్ ని వాడుకుంటుంది, ఆ ఓల్డ్ స్ట్రాండ్ నుంచి ఒక కొత్త స్ట్రాండ్ ని ప్రొడ్యూస్ చేసుకుంటుంది. సో ప్రతిసారి ఒక కొత్త కొత్త డిఎన్ఏ స్ట్రాండ్ ప్రొడ్యూస్ అయినప్పుడు, డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ అప్పుడు దెల్ బి వన్ ఓల్డ్ స్ట్రాండ్ అండ్ వన్ న్యూ స్ట్రాండ్. వి నో దిస్. కరెక్ట్? సో ఇది ఫస్ట్ దేంట్లో చూసారు అంటే, దేంట్లో చూసారు? ఆప్షన్ బి అందరూ చెప్తున్నారు. వెరీ గుడ్. ఇట్స్ ఇన్ అ బ్యాక్టీరియం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ బ్యాక్టీరియం? ఓకే, దాని పేరేమిటి? నేమ్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ బ్యాక్టీరియం? అది చెప్పండి. ఓకే, రెండోది, ఈ ఎక్స్పెరిమెంట్ ఎవరు చేశారు? ఈ ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో సైంటిస్ట్ పేరు చెప్పండి నాకు. ఈ సైంటిస్ట్ పేరు చెప్పండి. ఈ ఎక్స్పెరిమెంట్ ఎవరు చేశారో వాళ్ళ పేర్లు కూడా చెప్పండి. రెండు కావాలి నాకు, అది రెండు మీరు చెప్పాలి నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బ్యాక్టీరియా పేరు చెప్పాలి, దాని తర్వాత ఈ ఎక్స్పెరిమెంట్ చేసిన సైంటిస్ట్ పేర్లు చెప్పాలి. స్ట్రెప్టోకాకస్ నిమోనియానా? రే నాన్న, స్ట్రెప్టోకాకస్ నిమోనియా కాదు. స్ట్రెప్టోకాకస్ నిమోనియా కాదు, అది వచ్చినప్పుడు అడుగుతాను. తప్పు చెప్తున్నారు. ఈ ఈ కొలై ఎప్పుడు, ఎప్పుడు జెనరిక్ నేమ్ నామన్ క్లేచర్ లో చదువుకోలే? బైనామియల్ నామన్ క్లేచర్ లో ఈ కొలై, ఈ అనేది క్యాపిటల్, కొలై అనేది స్మాల్. అర్థమైందా? ఎలా రాస్తారు? ఈ కొలై అని ఎలా రాస్తారు? ఎస్కరీషియా కొలై గుర్తుపెట్టుకుంటారు ఇప్పుడు. ఎస్కరీషియా కొలై. ఎప్పుడు జెనరిక్ నేమ్ క్యాపిటల్స్ తో స్టార్ట్ చేస్తారు, స్పీషీస్ నేమ్ స్మాల్స్ తో స్టార్ట్ చేస్తారు. అర్థమైందా? దాని తర్వాత దాని చేతితో రాస్తే అండర్లైన్ చేస్తాము. మీరు ఇప్పుడు చదవబోతున్నారు. మీరు ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు అగ్రికల్చర్ వెళ్ళండి, లేదంటే ఎంబీబీఎస్ లోకి వెళ్ళండి, ఎట్ సైడ్ అయినా వెళ్ళండి. యు ఆర్ గోయింగ్ టు స్టడీ మైక్రోబయాలజీ. మైక్రోబయాలజీ చదువుకున్నప్పుడు ఈ రూల్స్ గుర్తుపెట్టుకోవాలి. మీరు చేతితో ఎప్పుడైతే ఎగ్జామ్స్ లో అయినా ఎప్పుడైతే మీరు రాస్తారో యూ హ్యావ్ టు అండర్లైన్ ఇట్. ఏదైతే మీరు సైంటిఫిక్ నేమ్ రాస్తారో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఏం రాస్తాం మనం? అండర్లైన్ చేస్తాం. అర్థమైందా? ఇప్పుడు సైంటిస్ట్ పేర్లు చెప్పండి. ఓన్లీ మెసల్సన్, ఫ్రాంక్లిన్ అంట. ఎవరబ్బా కరెక్ట్ గా చెప్తారు? సాయి ప్రియ కరెక్ట్ గా చెప్పారు. వెరీ గుడ్. సాయి ప్రియ ఇంకా శ్రవణ్ కరెక్ట్ గా చెప్పారు. మెసల్సన్ అండ్ స్టాల్. ఓకే, మెసల్సన్, మెసల్సన్ స్టాల్ చాలు. మాథ్యూ మెసల్సన్, ఫ్రాంక్లిన్ స్టాల్ వరకు అక్కర్లేదు. మెసల్సన్ అండ్ స్టాల్. అర్థమైందా? మెసల్సన్ అండ్ స్టాల్, వీళ్ళిద్దరూ యాక్చువల్గా ఈ ప్రాసెస్ చేశారు. ఓకే, అది అన్నమాట. ఫైన్. ఓకేనా? సో వీళ్ళు దేంట్లో చేశారంటే మనం గుర్తుపెట్టుకోవాలి, దే డిడ్ ఇట్ ఇన్ ప్రోకారియోట్స్. దే డిడ్ ఇట్ ఇన్ ప్రోకారియోట్స్. యూకారియోట్స్ లో కూడా ఒకళ్ళు చేశారు, దాని మీద క్వశ్చన్ చేస్తాం, అప్పుడు చెప్దాం. ఓకే, రమ్య ఫస్ట్ చెప్పారంట, నేను చూడలేదమ్మా అయితే. ఓకే, పదండి. నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద కరెక్ట్ మ్యాచ్. మనకి కరెక్ట్ మ్యాచ్ ని సెలెక్ట్ చేయాలి. పదండి, సెలెక్ట్ చేయండి అందరూ. అందరూ కరెక్ట్ మ్యాచ్ ని సెలెక్ట్ చేయండి. పదండి. సెలెక్ట్ ద కరెక్ట్ మ్యాచ్. కరెక్ట్ చెప్పండి. రైబోజైమ్, న్యూక్లిక్ యాసిడ్. F2 into recessive parent, dihybrid cross.
టిహెచ్ మార్గన్ ట్రాన్స్డక్షన్, జీ మెండల్ ట్రాన్స్ఫర్మేషన్. పదండి. ఎవరు ఎప్పుడు చెప్పినా పర్లేదు, మస్తు చెప్పినా లాస్ట్ చెప్పినా దీని ఆన్సర్ ఫస్ట్ చెప్పండి అందరికంటే. టిహెచ్ సి అంటే ఆప్షన్, ఆప్షన్ ఏ అంటున్నారు. రైబోజైమ్ అంటే ఇట్స్ అ న్యూక్లిక్ యాసిడ్ బికాస్ రైబోజైమ్ ఈజ్ అన్ ఎంజైమ్ అండ్ ఇట్స్ అన్ ఆర్ఎన్ఏ as well. It's an RNA and also it is an enzyme. One of the most primitive enzymes on earth. కదా, ఫైన్, కరెక్ట్ మ్యాచ్ ఇది. F2 ఇంటూ రిసెసివ్ పేరెంట్ అంటే మనం దీన్ని డైహైబ్రిడ్ క్రాస్ అను, దీన్ని ఏమంటాం? మనం ఎప్పుడైతే ఒక ఎఫ్ టూ ఇండివిజువల్ ని, F2 ఆఫ్ స్ప్రింగ్ ని రిసెసివ్ పేరెంట్ తో క్రాస్ చేస్తాము, దాన్ని మనం ఏ క్రాస్ అంటాం? దాన్ని మనం ఏం క్రాస్ అంటాం చెప్పండి? F2 ని మనం మర్చిపోయారు అప్పుడే, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్, మెండెలియన్ జెనెటిక్స్ మర్చిపోయారు అప్పుడే. చెప్పండి చెప్పండి, త్వరగా చెప్పండి. డైహైబ్రిడ్ క్రాస్ అనకుండా దాన్ని ఏం క్రాస్ అంటాం? ఎఫ్ టూ ని రిసెసివ్ పేరెంట్ తో క్రాస్ చేసినప్పుడు దాన్ని ఏం క్రాస్ అంటాం? వాట్ డు వి కాల్ ఇట్ యాస్? టెస్ట్ క్రాస్. వెరీ గుడ్. ఎవరు చెప్పారు? రాముడు చెప్పాడు. రాముడు మంచి బాలుడు చెప్పాడు. ఓకే, టెస్ట్ క్రాస్. ఓకే. టిహెచ్ మార్గన్ దేని కనిపెట్టారు? ట్రాన్స్డక్షన్ అయితే కనిపెట్టలేదు. దేని కనిపెట్టారు? టిహెచ్ మార్గన్ దేని కనిపెట్టారు? లింకేజ్ ని కనిపెట్టారు, అవునా కదా? లింకేజ్ ని కనిపెట్టారు. మెండల్ ట్రాన్స్ఫర్మేషన్ కనిపెట్టారా? లేదు. మెండల్ పీ ప్లాంట్ ఎక్స్పెరిమెంట్స్ చేశారు. పీలోని ఎక్స్పెరిమెంట్స్ చేశారు, పీ ఎక్స్పెరిమెంట్స్. కరెక్ట్. ఓకే, సో ఆప్షన్ ఏ విల్ బి కరెక్ట్. మిగతా ఆప్షన్స్ అన్ని రాంగ్ అయిపోతాయి. ఓకేనా? మోనో హైబ్రిడ్ క్రాస్ అంటారు. రే నాన్న, అది మోనో హైబ్రిడ్ క్రాస్ విషయమే కాదు, అక్కడ మోనో హైబ్రిడ్ డైహైబ్రిడ్ విషయమే కాదు అది. ఎఫ్ ఇంటూ రిసెసివ్ పేరెంట్ మీరు మోనో హైబ్రిడ్ లో డైహైబ్రిడ్ లో చేసినా దాన్ని టెస్ట్ క్రాస్ లోనే అంటాం. అర్థమైందా? సో తొందరపడి ఏది పడితే అది రాయకండి. హైబ్రిడైజేషన్ ఎక్స్పెరిమెంట్స్ చేశారు, అది హైబ్రిడైజేషన్ ఎక్స్పెరిమెంట్స్. కరెక్ట్. ఓకే, పదండి నెక్స్ట్. The final proof for DNA as genetic material came from the experiments of. డిఎన్ఏ అనేది జెనెటిక్ మెటీరియల్ అని ఎవరు ఫైనల్ గా ప్రూవ్ చేశారు? క్వశ్చనే అర్థం కాలేదంటున్నారు. కరెక్ట్ మ్యాచ్ అడిగారబ్బా, ఏది మ్యాచ్ అయిందని అడిగారు అంతే. ఇంకోసారి చూసుకోండి, అర్థమైపోతుందమ్మా మీకు. డోంట్ వరీ. పదండి. ఆప్షన్ ఏ అంటున్నారు, హర్షి అండ్ చేజ్ కదా. హర్షి అండ్ చేజ్ ఏం ఎక్స్పెరిమెంట్ చేశారు? హర్షి ఇంకా చేజ్ కలిపి ఎలాంటి ఎక్స్పెరిమెంట్ చేశారు? హర్షి అండ్ చేజ్ కలిపి బ్యాక్టీరియోఫేజ్ మీద ఎక్స్పెరిమెంట్ చేశారు, అవునా కదా? బ్యాక్టీరియోఫేజ్. They used a bacteriophage, okay, and they used isotopes, okay. Phosphorus ది, సల్ఫర్ ది ఐసోటోప్స్ వాడారు. ఐసోటోప్స్ వాడి ఎక్స్పెరిమెంట్ అనేది చేశారు. ఇంకా ఫైనల్ గా ప్రూవ్ చేశారు ఏంటి? డిఎన్ఏ అనేది జెనెటిక్ మెటీరియల్ అని ప్రూవ్ చేశారు కదా. మనకు గుర్తుంది కదా. ఎవరీ మెక్లియోడ్ మెకాటి కూడా చేశారు, బట్ వాళ్ళు ఏం చేశారంటే డిఎన్ఏస్, ఆర్ఎన్ఏస్, ప్రోటీనేజెస్ అవన్నీ వాడి చేశారు. హర్గోబింద్ ఖురానా, హర్గోబింద్ ఖురానా ఇక్కడ చేయలేదు అతను. అతను జెనెటిక్ కోడ్ లో చేశారు రీసెర్చ్. ఓకే, జెనెటిక్ కోడ్ లో మనం ఎప్పుడైతే కనిపెట్టామో అతను దాంట్లో చాలా కాంట్రిబ్యూషన్ ఉంటుంది. దాని తర్వాత గ్రిఫిత్ అనే అతను ట్రాన్స్ఫర్మేషన్ ఎక్స్పెరిమెంట్స్ చేశారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. టైలర్ కండక్టెడ్ ద ఎక్స్పెరిమెంట్స్ టు ప్రూవ్ సెమీ కన్జర్వేటివ్ మోడ్ ఆఫ్ క్రోమోజోమ్ రెప్లికేషన్ ఆన్. సో చూడండి, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం. ప్రోకెరియాట్స్ లో మనకు మెసల్స్ అని ఇంకా స్టైల్ చేశారు కదా. యూకెరియాట్స్ లో, ఒక యూకెరియాటిక్ సెల్ లో, ఒక యూకెరియోటిక్ సెల్ లో డిఎన్ఏ రెప్లికేషన్ అనేది ఎలా జరుగుతుంది అనేది టైలర్ ఎటాల్ వాళ్ళు కనిపెట్టారు. దానికోసం వాళ్ళు ఒక ప్లాంట్ లో చేశారు వాళ్ళు. ఏ ప్లాంట్ లో చేశారు? ఏ ప్లాంట్ లో చేశారు? ఇక్కడ ఉన్నదే ఒక ప్లాంట్ అబ్బా. సరైంది. ఏంటది? విషయ ఫాబా. విషయ ఫాబా.
డబల్ బీన్స్ అంటాం, లేదంటే లాంగ్ డబుల్ బీన్స్ అంటాం. అర్థమైందా? విషయ ఫాబాలో చేశారు వాళ్ళు. టేలరు టేలర్ మరియు వాళ్ళ సంఘం ఏదైతే ఉందో వాళ్ళు ఈ ప్లాంట్ మీద ఫాబా బీన్స్. వెరీ గుడ్. అది నెక్స్ట్. A molecule that can act as a genetic material must fulfill the traits given below except. Okay. A molecule that can act as a genetic material must fulfill the traits given below except. అంటే ఏంటంటున్నారు? ఇప్పుడు ఏదైనా మాలిక్యూల్ మన జెనెటిక్ మెటీరియల్ గా దాన్ని కౌంట్ చేసుకుంటున్నాం, ఒక స్టేబుల్ మంచి జెనెటిక్ మెటీరియల్ కౌంట్ చేస్తున్నాం అంటే అన్ని ట్రేట్స్ ని ఫుల్ఫిల్ చేయాలి, దేన్ని వదిలేసి ఎక్సెప్ట్. అంటే ఏదో ఒకటి రాంగ్ స్టేట్మెంట్ అనేది ఉంది. ఓకే, దెర్ ఈస్ వన్ రాంగ్ స్టేట్మెంట్ దట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై. అవునా కదా? ఈ క్రైటీరియాలో ఒక రాంగ్ స్టేట్మెంట్ అనే ఉంది, అది మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఏంటది? ఇట్ షుడ్ బి ఏబుల్ టు ఎక్స్ప్రెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెండెలియన్ క్యారెక్టర్స్. కరెక్ట్. ఇట్ షుడ్ బి ఏబుల్ టు జనరేట్ ఇట్స్ రెప్లికేషన్ చేసుకోగలగాలి. కరెక్ట్. ఇట్ షుడ్ బి అన్స్టేబుల్ అన్నారు, కాదు, ఇట్ షుడ్ బి స్టేబుల్ స్ట్రక్చరల్లీ అండ్ కెమికల్లీ. సో ఆప్షన్ సి అయిపోతుంది. ఇట్ షుడ్ ప్రొవైడ్ స్కోప్ ఫర్ స్లో చేంజెస్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఎవల్యూషన్ త్రూ మ్యూటేషన్స్. మ్యూటేషన్స్ అనేవి జరిగి స్లోగా ఎవల్యూషన్ జరగడంలో హెల్ప్ చేయాలి. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. కరెక్ట్. ఇట్ షుడ్ బి స్టేబుల్, అన్స్టేబుల్ కాదు, స్టేబుల్ గా ఉండాలి కదా. అర్థమైందా? ఈజీ క్వశ్చన్. సెంటెన్స్ టైప్ క్వశ్చన్స్ ఇవి. ట్రాన్స్ఫర్మేషన్ వాజ్ డిస్కవర్డ్ బై, ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ ఎక్కువగా కూడా వస్తుంటాయి. సో ట్రాన్స్ఫర్మేషన్ వాజ్ డిస్కవర్డ్ బై, ట్రాన్స్ఫర్మేషన్ ఎవరు డిస్కవర్ చేశారు? ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎవరు డిస్కవర్ చేశారు? పదండి మళ్ళీ క్వశ్చన్ తెలుగులో ట్రాన్స్లేషన్ చేయండి. ఓకే, ట్రాన్స్ఫర్మేషన్ అనే ప్రొసీజర్ ని ఎవరు కనుక్కున్నారు? ఇప్పుడు డిస్కవర్ చేశారన్న వర్డ్కి నాకు తెలుగులో రాదు. ఓకే, ఎవరు ఆవిష్కరించారు? ఎస్, నైస్. ట్రాన్స్ఫర్మేషన్ అనే ప్రాసెస్ ని, అనే విధానాన్ని ఎవరు ఆవిష్కరించారు? మెసెల్సన్ మరియు స్టాలా, హర్షి మరియు చేజా, గ్రిఫిత్తా, లేదంటే వాట్సన్ అండ్ క్రిక్? ఓకే, అది అడుగుతున్నారు. సో దాన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే మన అందరికీ తెలుసు, చక్కగా అందరూ ఆన్సర్ ఇస్తున్నారు, గ్రిఫిత్. సో గ్రిఫిత్ దేంట్లో చేశారు? మైస్ లో ఎక్స్పెరిమెంట్ చేశారు. ఓకే, మైస్ లో అతను ఏం చేశారంటే రెండు టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్స్ తీసుకున్నారు. ఏ ఆర్గానిజం వాడారు? సో ఇక్కడ నేను అడుగుతుంది, ఇక్కడ ఒక బ్యాక్టీరియం ని వాడారు అతను. ఆ బ్యాక్టీరియం పేరేమిటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ బ్యాక్టీరియం దట్ హీ యూజ్డ్ ఆన్ మైస్? ఓకే, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది బ్యాక్టీరియం దట్ హీ యూజ్డ్ ఇన్ ఆన్ మైస్? ఆ బ్యాక్టీరియం పేరేమిటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది బ్యాక్టీరియం? What is the name of that bacterium that he used? Streptococcus pneumoniae. Very good, Ramya. Streptococcus pneumoniae. Okay, correct. Very good. అదే అన్నమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అప్లికేబుల్ టు ఆర్ఎన్ఏ? అంటే ఆర్ఎన్ఏతో సంబంధించిన ఒక రాంగ్ స్టేట్మెంట్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఆర్ఎన్ఏతో సంబంధించి ఒక రాంగ్ స్టేట్మెంట్ ని మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో అన్నిటికన్నా ఫస్ట్, హెట్రోసైక్లిక్ నైట్రోజినస్ బేసిస్. హెట్రోసైక్లిక్ నైట్రోజినస్ బేసిస్ అంటే ఏమిటి? వాట్ డూ యూ మీన్ బై హెట్రోసైక్లిక్ నైట్రోజినస్ బేసిస్? నైట్రోజినస్ దానికి రెండు టైప్స్ ఉన్నాయమ్మా. ఒకటి ప్యూరిన్స్ ఉన్నాయి, ఓకే, ఇంకోటి పిరిమిడిన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం, ప్యూరిన్స్ అనేవి సింగిల్ రింగ్ అన్నమాట, ఒకే రింగ్ ఉంటుంది. అదే పిరిమిడిన్స్ లో అయితే ఒకే రింగ్ ఉంటుంది, ప్యూరిన్స్ లోని రెండు రింగ్స్ ఉంటాయి. ఓకే, సో అందుకే వీటిని మనం హెట్రోసైక్లిక్ అంటాం. సో ప్యూరిన్స్ అనేవి ఆర్ఎన్ఏ లో ఉండవా? ఉంటాయి. సో దిస్ విల్ నాట్ బి ద ఆన్సర్. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. షార్గాఫ్స్ రూల్ అనేది అప్లై అవుతుందా? ఎవరు ఆప్షన్ ఏ అని చెప్తున్నారు? షార్గాఫ్ రూల్ అనేది అప్లై అవుతుందా? అవ్వదు. షార్గాఫ్స్ రూల్ ఇస్ ఓన్లీ అప్లికేబుల్ ఆన్ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ. డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఏదైతే ఉందో దానికి అప్లై అవుతుంది, ఆర్ఎన్ఏకి అప్లై అవ్వదు. అవ్వదు కాబట్టి ఆప్షన్ బి అయిపోతుంది. కాంప్లిమెంటరీ బేస్ పేరింగ్ జరుగుతుందా? జరగచ్చు. ఇఫ్ దెర్ ఇస్ అ డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ, if there is a double stranded RNA that is formed, ఓకే, రెండు ఎంఆర్ఎన్ఏలు కలిసి ఒక డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ ఫామ్ చేయొచ్చు. ఓకే, కాకపోతే దాంట్లో కాంప్లిమెంటరీ బేస్ పేరింగ్ ఉన్న షార్గాఫ్స్ రూల్ అనేది అది ఫాలో అవ్వదు. అది అన్నమాట.
సో ఇది జరగచ్చు. ఓకే, ఇది జరగచ్చు. దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ విత్ దిస్ వన్, దిస్ కెన్ హ్యాపెన్. ఓకే, సో నెక్స్ట్ 5' ఫాస్ఫరిల్ 3' హైడ్రాక్సిలెంట్స్ అనేవి ఎక్కడైనా ఉంటాయి. దే విల్ ఫార్మ్ ద బ్యాక్ బోన్ అనేది దీని నుంచి ఫార్మ్ అవుతుంది. సో ఆఫ్ కోర్స్ ఇట్ విల్ బి దేర్. డిఎన్ఏ ఉండండి, ఆర్ఎన్ఏ ఉండండి. అర్థమైందా? సో ఆప్షన్ బి అయిపోతుంది. ఆప్షన్ బి. క్లియర్? ఆప్షన్ బి అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్. డ్యూరింగ్ డిఎన్ఏ రెప్లికేషన్ ఒకజాకి ఫ్రాగ్మెంట్స్ ఆర్ యూస్ టు elongate. Okazaki fragments are used to elongate. Okazaki fragments అంటే ఏమిటి, దాన్ని మనం ఎందుకు ఇలాంగేట్ చేస్తున్నాం అన్నది చూసుకోవాలి. ఓకే, క్వశ్చన్ ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. సి, ఎప్పుడైతే మన డిఎన్ఏ అనేది రెప్లికేట్ అవుతుందో, మన డిఎన్ఏ అనేది ఫస్ట్ సపోజ్ ఇలా ఉన్నది అనుకోండి. ఓకే, ఇక్కడ వచ్చి హెలికేజ్ అనేది ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది అట్ ద ఒరిజిన్ ఆఫ్ రెప్లికేషన్. అలా జరిగినప్పుడు ఇలా వస్తుంది అనమాట. ఓకే, సో ఎప్పుడైతే ఇలా జరుగుతుందో ఒక ఇంపార్టెంట్ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. స్ట్రాండ్ అనేది ఇది రెప్లికేషన్ ఫోర్క్ అన్నమాట. సో రెప్లికేషన్ ఫోర్క్ లో ఇటుపక్క అవుతుంది, మళ్ళీ ఇటుపక్క కూడా అవుతుంది. సో ఇట్ ఈస్ హ్యాపెనింగ్ బోత్ సైడ్స్. మన యూకెరియోట్స్ లో అయితే 2 సైడ్స్ అవుతుంది ఇది. సో ఎప్పుడైతే ఇలా జరుగుతున్నదో బేసిక్ గా రెప్లికేషన్ ఫోర్క్ మనం ఎప్పుడైతే చూస్తాం, మనం ఇలా చూస్తాం అన్నమాట. ఓకే, ఇలా చూస్తాం. ఇలా చూసినప్పుడు మనకి యాక్చువల్ గా ఇంత కనిపిస్తుంది. దిస్ ఇస్ 3', దిస్ ఇస్ 5'. దీనికి అగేన్స్ట్ గానే 5' ఇక్కడ ఫార్మ్ అవుతుంది. దీనికి ఏదైతే ఆపోజిట్ ఉన్నదో ఆ ఒకజాకి ఫ్రాగ్మెంట్స్ పీసెస్ లో ఫార్మ్ అవుతాయి అనమాట. సో దీస్ ఆర్ ద ఒకజాకి ఫ్రాగ్మెంట్స్ విచ్ ఆర్ ఇన్ ద 5' టు 3' డైరెక్షన్ స్ట్రాండ్ దగ్గర ఫార్మ్ అవుతాయి. వీటిని లాగింగ్ స్ట్రాండ్ అంటాం. ఆ లాగింగ్ స్ట్రాండ్ లో ఫార్మ్ అవుతాయి ఇవి. కరెక్ట్. సో మన రెప్లికేషన్ ఫోర్క్ ఏదైతే ఉందో, ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఏదైతే ఆర్ఎన్ఏ పాలిమరేస్ ఉందో అది 5' టు 3' డైరెక్షన్ లోనే వెళ్ళగలదు. సో దిస్ ఇస్ ద 5' టు 3' డైరెక్షన్ కాబట్టి ఇది ఈజీగా ఫామ్ చేసేసుకుంటుంది ఇది. కానీ ఇక్కడ ఏదైతే ఫామ్ అయిందో ఇది 5' ఇటు నుంచి వస్తున్నది కాబట్టి ఇది ఇది 5' టు 3' కాబట్టి ఈ డైరెక్షన్ లో వెళ్తుంది ఆర్ఎన్ఏ పాలిమరేస్. ఓకే, అండ్ మన రెప్లికేషన్ ఫోర్క్ ఎటుపక్క వెళ్తున్నది, ఇటుపక్క వెళ్తున్నది. సో దిస్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ రెప్లికేషన్ ఫోర్క్. రెప్లికేషన్ అనేది ఈ డైరెక్షన్ లో జరుగుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నది. సో రెప్లికేషన్ ఏ డైరెక్షన్ లో వెళ్తున్నదో దాన్ని మనం రెప్లికేషన్ ఫోర్క్ అంటాం. సో రెప్లికేషన్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ సైడ్. అంటే సారీ, నేను వెనకాల చూపించినట్లయితే దిస్ సైడ్ అన్నమాట. ఇట్ సైడ్ రెప్లికేషన్ అవుతున్నది, దిస్ సైడ్ ఇస్ రెప్లికేషన్. ఓకే, అండ్ దిస్ సైడ్ ఇస్ ఒకజాకి ఫ్రాగ్మెంట్స్ ఇటుపక్క అవుతాయి. సో అవే ఫ్రమ్ ఈచ్ అదర్, రెండు ఆపోజిట్ డైరెక్షన్స్ లోకి వెళ్తున్నాయి అనమాట. ఓకే, సో దాన్ని మనం ఎలా రాసుకుంటాం? ద లాగింగ్ స్ట్రాండ్ అవే ఫ్రమ్ ద రెప్లికేషన్ ఫోర్క్. అర్థమైందా అందరికి? మనం ఎందుకు ఆప్షన్ సి అంటున్నామో అందరికి అర్థమైందా? లాగింగ్ స్ట్రాండ్ లోని రెప్లికేషన్ ఫోర్క్ అటుపక్క వెళ్తుంటే ఇది ఇటుపక్క వెళ్తుంది, రెండు ఆపోజిట్ డైరెక్షన్స్ లో వెళ్తాయి. అలా ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్ళడం వల్ల మనం ఏమంటాం? ద లాగింగ్ స్ట్రాండ్ అవే ఫ్రమ్ ద రెప్లికేషన్ ఫోర్క్ అని అంటాం, ఒకజాకి ఫ్రాగ్మెంట్. సరేనా? సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు క్వశ్చన్ నెంబర్ 13. క్వశ్చన్ నెంబర్ 13. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. లెట్స్ గో ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. నేమ్ ద ఎంజైమ్ దట్ ఫెసిలిటేట్స్ ద ఓపెనింగ్ ఆఫ్ డిఎన్ఏ హెలిక్స్ డ్యూరింగ్ ట్రాన్స్క్రిప్షన్. ట్రాన్స్క్రిప్షన్ జరుగుతున్నప్పుడు డిఎన్ఏ హెలిక్స్ ఓపెన్ అవ్వాలి అంటే ఏ ఎంజైమ్ కావాలి చెప్పండి. పదండి, చెప్తారు అందరూ, త్వరగా చెప్పాలి. ట్రాన్స్క్రిప్షన్ జరిగినప్పుడు డిఎన్ఏ హెలిక్స్ ఏదైతే ఉందో ఆ డిఎన్ఏ హెలిక్స్ అసలు ఓపెన్ అవ్వాలి అంటే ఏది కావాలి? అందరూ అందరూ ఆప్షన్ ఇస్తున్నారు. సో ఎవరు కరెక్ట్ ఆప్షన్ ఇస్తారో నేను చూస్తాను, ఇవాళ స్లోగా చూస్తాను. ఈ ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, దీనికి ఆన్సర్ కరెక్ట్ గా పడాలి అందరిది. వెరీ గుడ్, వెరీ గుడ్. అందరూ ఆప్షన్ బి అని ఇస్తున్నారు. చాలా బాగా చూసారు అందరూ క్లాసెస్, దీన్ని బట్టి చాలా బాగా నేర్చుకున్నారు అందరూ సబ్జెక్ట్ దీన్ని బట్టి అయితే. ఎక్సెప్ట్ ఎక్సెప్ట్ అఖిల. అఖిల తప్ప మిగతా వాళ్ళందరూ కరెక్ట్ గా నేర్చుకున్నారు. అవునా కాదా? మీరు చూసుకున్నట్లయితే అఖిలాని వదిలేసి
అఖిల ఇంకా ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ వదిలేసి మిగతా నందిని ఇంకా రవీంద్ర అని వదిలేసి మిగతా అందరూ ఆప్షన్ బి అని చెప్తున్నారు. అవునా కదా? సో చూడండి, అన్నిటికన్నా ఫస్ట్ ఇంపార్టెంట్ డిఎన్ఏ హెలిక్స్ అనేది ఓపెన్ అవ్వాలన్నా చూడండి, మనది ఏదైతే ట్రాన్స్క్రిప్షన్ ఉంది కదా, ట్రాన్స్క్రిప్షన్ లో ట్రాన్స్క్రిప్షన్ లో జస్ట్ మినిట్. ఓకే, ట్రాన్స్క్రిప్షన్ లో 3 ప్రాసెసెస్ ఉన్నాయి మనం చదువుకున్నాం. ఏమిటది? ఇనిషియేషన్, ఇలాంగేషన్, ఇంకేంటి, టర్మినేషన్. కదా? కరెక్ట్. సో ఈ 3 ప్రాసెస్లు ఏవైతే ఉన్నాయో ఇవి ఎవరు హ్యాండిల్ చేస్తారు? ఆర్ఎన్ఏ పాలిమరేస్. ఆర్ఎన్ఏ పాలిమరేసే ఈ 3 ప్రాసెస్ ని హ్యాండిల్ చేస్తుంది. అర్థమైందా? ఆర్ఎన్ఏ పాలిమరేసే అన్ని చూసుకుంటుంది. డిఎన్ఏ హెలిక్స్ ఇనిషియేషన్ లో ఓపెన్ అవ్వాలన్నా, అది కాకుండా ట్రాన్స్క్రిప్షన్ ముందుకెళ్తూ ఎంఆర్ఎన్ఏ లో బేసిస్ యాడ్ చేస్తూ వెళ్తూ ఎంఆర్ఎన్ఏ ఫామ్ అవ్వాలన్నా, డైరెక్ట్ గా లాస్ట్ లో టర్మినేట్ చేయాలన్నా, దేనికైనా కావాల్సింది ఒకే ఎంజైమ్, దట్ ఈస్ ఆర్ఎన్ఏ పాలిమరేస్. ఇప్పుడు ఎవరైతే డిఎన్ఏ హెలికేస్ చెప్పారో వాళ్ళు ఎందుకు చెప్పారో అని కూడా చెప్తా. వాళ్ళు డిఎన్ఏ హెలికేస్ ఎందుకు చెప్పారంటే, డిఎన్ఏ హెలికేస్ అనేది ఎప్పుడు ఓపెన్ చేస్తున్నది? డిఎన్ఏ హెలికేస్ అనేది రెప్లికేషన్ టైంలో మాత్రం ఓపెన్ చేస్తుంది. దాని తర్వాత దాంతో పనే లేదు. అర్థమైందా? సో డిఎన్ఏ రెప్లికేషన్ ఇంకా డిఎన్ఏ ట్రాన్స్క్రిప్షన్ ఇద్దరు రెండు ఎవరైతే కరెక్ట్ గా చదివారో వాళ్ళు ఆన్సర్ కరెక్ట్ గా ఇచ్చారు. సో దే నో ద డిఫరెన్స్. ఎవరైతే ఆన్సర్ తొందరగా ఆప్షన్ బి అని పెట్టుకుంటూ వెళ్ళారో, హెలికేస్ అని కనిపించింది, డిఎన్ఏ హెలిక్స్ ఓపెన్ చేయాలి, హెలిక్స్ ఓపెన్ చేయాలి, హెలికేస్ కావాలనుకున్నారు, అందుకే హెలికేస్ అని పెట్టారు అందరికీ. అర్థమైందా? ఓకే. సో ఇలాంటి తప్పులు అనేవి మీరు ఎక్కువగా చేయడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఈజీ, ఇలాంటి తప్పు చేయడం కూడా ఈజీ అన్నమాట. హెలిక్స్ డిఎన్ఏ హెలిక్స్ ఓపెన్ చేయడం అంటే హెలికేసే కదా అనుకుంటాం. సో రాంగ్. ట్రాన్స్క్రిప్షన్ లో ఏ ఎంజైమ్ అవసరం లేదు, హెలికేస్ అక్కర్లే లేదు, ఓన్లీ ఆర్ఎన్ఏ పాలిమరేసే చాలు. ఆర్ఎన్ఏ పాలిమరేసే అన్ని పనులు చేసుకుంటుంది. వన్ మ్యాన్ ఆర్మీ అన్నమాట. దానికి ఇంకెవరు అక్కర్లేదు. మేబీ కొన్ని ఇనిషియేషన్ ఇంకా ఇలాంగేషన్ ఇంకా టర్మినేషన్ ఫ్యాక్టర్స్ కావాల్సి ఉంటుంది దానికి. ఓకే, బట్ దాని తప్ప ఇంకేమీ అవసరం లేదు. అర్థమైందా? ఆర్ఎన్ఏ పాలిమరేస్ అన్ని పనులు చేసుకుంటుంది. ఇన్ రెప్లికేషన్, డిఎన్ఏ హెలికేస్ విల్ బి యూస్డ్ అండ్ డిఎన్ఏ పాలిమరేస్ విల్ బి యూస్డ్ ఇన్ ద పాలిమరైజేషన్ ఆఫ్ ద డిఎన్ఏ స్ట్రాండ్. అర్థమైందా అందరికీ? ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళు కరెక్షన్ చేసుకోండి. ఓకే. నాకు ఓన్లీ 3 to 4 స్టూడెంట్స్ మాత్రం కరెక్ట్ గా చెప్పడం నేను చూశాను. దాని తప్ప మిగతా అందరూ రాంగ్ చేశారు. సో రాంగ్ చేశారంటే మార్క్స్ ఇలాగే ఎగిరిపోతాయి. -4 మార్క్స్. ఓకే. యాక్చువల్ గా రాంగ్ చేసినందుకు ఒక మార్క్ 4 మార్క్స్. సారీ, జస్ట్ మినిట్ ఆగండి, నేను చెప్తాను, ఒక నిమిషం. జస్ట్ మినిట్. ఇప్పుడు మీరు రాంగ్ చేశారు అనుకోండి నీటిలోని, ఎంసెట్ లో అయితే చెల్లండి, ఏం పర్లేదు. ఒక -1 మైనస్ లేవే పోతుంది మార్క్. నీటిలో రాంగ్ చేస్తే ఒక మార్క్ ఎలాగో పోయింది, అది కాకుండా 4 మార్క్స్ ఏదైతే కరెక్ట్ గా పెట్టగలరో అది పెట్టలేపారు కాబట్టి 5 మార్క్స్ పోయినట్టే దగ్గర. అది ఇంత ఈజీ క్వశ్చన్ సాయిగా ఆన్సర్ చేయకుండా మీరు అలా తప్పులు చేస్తారు. ఓకే. ఎంసెట్ కి టెన్షన్ లేదులేండి, ఒక మార్క్ పోతుంది అంతే. దట్స్ ఇట్. మైనస్ కూడా లేదు, నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు. అది అన్నమాట. సో రిమెంబర్ దిస్ థింగ్, వెరీ మచ్ ఇంపార్టెంట్. అది. నెక్స్ట్ గో ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. వాట్ విల్ బి ద సీక్వెన్స్ ఆఫ్ ఎంఆర్ఎన్ఏ ప్రొడ్యూస్ బై ద ఫాలోయింగ్ స్ట్రెచ్ ఆఫ్ డిఎన్ఏ? అంటే ఇప్పుడు స్ట్రెచ్ ఆఫ్ డిఎన్ఏ ఒకటి ఇచ్చారు. ఓకే, డిఎన్ఏ సీక్వెన్స్ ఇచ్చేసారు మనకి. ఇప్పుడు ఈ డిఎన్ఏ సీక్వెన్స్ ఏదైతే ఉందో, ఓకే, ఈ డిఎన్ఏ సీక్వెన్స్ ఏదైతే ఉన్నదో ఈ డిఎన్ఏ సీక్వెన్స్ నుంచి మనం ఆర్ఎన్ఏ సీక్వెన్స్ తీయాలి. సో డిఎన్ఏ సీక్వెన్స్ ఏముంది? టెంప్లెట్ స్ట్రాండ్ ఉంది, కోడింగ్ స్ట్రాండ్ కూడా ఉంది. సో చెప్పండి, ఆన్సర్ చెప్పండి అందరికంటే. ఐఎమ్ వెయిటింగ్ యాక్చువల్లీ. మీ ఆన్సర్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను, చెప్పండి త్వరగా. లెట్స్ సీ ఎవరు ఆన్సర్ చేస్తారో చూద్దాం. పదండి, త్వరగా ఆన్సర్ చేయండి అందరికందరూ. చేస్తున్నారా? అందరూ సాల్వ్ చేస్తున్నారా? మీకు 2 స్టాండ్స్ దొరికిపోయి, ఐదర్ మీ టెంప్లెట్ స్టాండ్ నుంచి కాపీ చేసుకోండి, లేదంటే కోడింగ్ స్టాండ్ తో మ్యాచ్ చేసుకోండి. ఓకే, ఏదో ఒకటి చేయాలన్నమాట. చూద్దాం ఎవరు కరెక్ట్ గా చేస్తారో చూస్తాను నేను.
ఆప్షన్ బి అంటున్నారు. ఓకే, సో లెట్ us see what we can do here. Let us see what we can do. పదండి. మనకు ఒక విషయం తెలుసు. ఏం తెలుసు మనకి? వాట్ డు వి నో? వి నో దట్ టెంప్లెట్ స్ట్రాండ్ నుంచి ఎప్పుడు ఎంఆర్ఎన్ఏ కాపీ అవుతుంది. ఇంకా కోడింగ్ స్ట్రాండ్ లోని సీక్వెన్స్ ఎంఆర్ఎన్ఏ కావాలి. కోడింగ్ స్ట్రాండ్ లో ఏదైతే సీక్వెన్స్ ఉందో అది ఎంఆర్ఎన్ఏ కావాలి. కానీ అది డైరెక్ట్ గా కోడింగ్ స్ట్రాండ్ నుంచి కాపీ చేసుకోలేదు. అది 5' టు 3' లోనే కాపీ చేయగలదు కాబట్టి 3' టు 5' ఉన్న టెంప్లెట్ స్ట్రాండ్ నుంచి కాపీ చేస్తుంది కదా. కరెక్ట్. ఇప్పుడు అలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే ద కోడింగ్ స్ట్రాండ్ లో ఏదైతే సీక్వెన్స్ ఉందో అదే సీక్వెన్స్ వస్తుంది. బట్ థైమిన్ జాగాలో ఆర్ఎన్ఏ కాబట్టి యురాసిల్ వస్తుంది. సో అలా చూసుకున్నట్లయితే మనకి అన్నిటికన్నా ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటి? ఎంఆర్ఎన్ఏ అనేది ఎప్పుడు 5' టు 3' లో ఉంటుంది. సో 3' టు 5' ఉన్న వాటిని రాంగ్ తీసి పడేద్దాం ఫస్ట్. ఓకే, ఇప్పుడు 5' టు 3' లో రెండు ఉంది. సో ఇక్కడ ఏముంది? యు. ఓకే, ఇక్కడ యు నుంచి స్టార్ట్ చేద్దాం. సో యు నుంచి స్టార్ట్ అయ్యేది ఇది ఒకటే ఉంది, ఆప్షన్ బి. యు టీ జాగాలో మళ్ళీ యు వస్తుంది, మళ్ళీ టీ ఉంది, మళ్ళీ యు వస్తుంది, మళ్ళీ టీ ఉంది, మళ్ళీ మిగతా సీక్వెన్స్ అంతా సేమ్ ఉంటుంది. ఆప్షన్ బి అయిపోతుంది. సో ఎవరైతే ఆప్షన్ బి చెప్పారో వెరీ గుడ్. అఖిల తొందరపడ్డారమ్మా. ఆప్షన్ సి అవదు, ఆప్షన్ బి అవుతుంది. ఓకే, అర్థమైందా? ఎవరైతే సి చెప్తున్నారో డి చెప్తున్నారో వాళ్ళకి కూడా చెప్తున్నాను ఇది. తొందరపడి ఆన్సర్ చేయకండి. అర్థమైందా? మ్యాక్సిమం అందరూ బిఏ చెప్పారు. సో నో నీడ్ టు వరీ. అది అనమాట. సో న్యూ సిలబస్ మీద ఆల్రెడీ వీడియో చేశాను. అందులో డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ లేదు. నీట్ లో అయితే, ఎంసెట్ లో అయితే అన్ని చాప్టర్స్ ప్రస్తుతానికి ఉన్నాయని అనుకొని చదువుకోవాలి. ఎంసెట్ లో అలాంటి డిలీట్లు ఏం చేయరు. సో చదువుకోండి. ఓకేనా? అర్థమైందా? ఆప్షన్ బి అయిపోతుంది. పదండి. ఫర్ సపోజ్ నేను మీకు ఇంకో సార్ ఫస్ట్ చెప్పానంట, వినయ్ ఎడిట్స్ ఏమో ఫస్ట్ చెప్పారంట. పర్లేదమ్మా చెప్పు, మంచిదే. నేను మీకు ఒక సీక్వెన్స్ ఇస్తున్నాను. ఓకే, ద సీక్వెన్స్ ఇస్ దాట్. ఓకే, ఆగండి జస్ట్ మినిట్. ఇక్కడ నేను మీకు ఒక సీక్వెన్స్ ఇస్తున్నాను. సీక్వెన్స్ ఆఫ్ mRNA ఈస్ 5' టు, ఓకే, 3' తీసుకుంటాను. ఓకే, AUGC CCU GU AUGCU. ఓకే, అది అన్నమాట. ఫైన్, ఇది నాది ఎంఆర్ఎన్ఏది సీక్వెన్స్. నాకేం కావాలి? వాట్ ఐఎమ్ ఐ ఆస్కింగ్ ఫర్? జస్ట్ మినిట్. ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ ద సీక్వెన్స్ ఆఫ్ టెంప్లేట్ స్ట్రాండ్ ఆఫ్ డిఎన్ఏ. దేని నుంచి ఏదైతే కాపీ అయిందో నాకు అది కావాలి. నాకు ఆ సీక్వెన్స్ కావాలి. దాంతో పాటు దాంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ విషయం, నాకు దాని పొలారిటీ కూడా కరెక్ట్ చెప్పాలి మీరు. 5' టు 3' ఉంటుందా, 3' టు 5' ఉంటుంది? పదండి త్వరగా చేద్దాం. లెట్ us డూ ఇట్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్. పదండి. నేను ఎంఆర్ఎన్ఏ సీక్వెన్స్ మీకు ఇచ్చేసాను. AUGCC UGU AUGCU, ఇది మీది ఎంఆర్ఎన్ఏ సీక్వెన్స్. ఓకే, ఇప్పుడు ఈ ఎంఆర్ఎన్ఏ సీక్వెన్స్ నుంచి మీరు టెంప్లెట్ స్ట్రాండ్ సీక్వెన్స్ నాకు తీసి చెప్పాలి. ఓకే, అది అన్నమాట. సో ఓకే, మనకి ఏం దొరికింది? ఎంఆర్ఎన్ఏ సీక్వెన్స్ 5' టు AUGCC UGU AUGCU. పదండి. 3' లో ATGC అంట. ఓకే, చూద్దాం ఒక్కొక్కళ్ళు ఆన్సర్ చేస్తున్నారు. లెట్ us see ఎవరు ఆన్సర్ చేస్తారో చూద్దాం. నాకు సీక్వెన్స్ ఆఫ్ టెంప్లెట్ స్ట్రాండ్ డిఎన్ఏది ఇంకా పొలారిటీ రెండు కావాలి. 3' TA. ఓకే, సాయి ప్రియ ఆన్సర్ చేశారు. ఓకే, ఇంకా ఫైన్. ఆప్షన్ బి కాదమ్మా, నేనే ఆప్షన్ లెవెలే లేదుగా మీకు. ఇప్పుడు ఆప్షన్ బి చెప్తారే? ఆప్షన్లు అడగట్లా మిమ్మల్ని, నేను మీకు ఆన్సర్ అడుగుతున్నా. ఇప్పుడు ఎలాగా ప్రవల్లిక ఇంకా సాయి ప్రియ ఎలా అయితే టైప్ చేసి పంపిస్తున్నారో అలా ఆన్సర్ టైప్ చేయాలి మీరు. పదండి. ఇప్పుడు టెంప్లెట్ స్ట్రాండ్ అనేది మనకు తెలుసు. దాని పొలారిటీ ఏముంటుంది? 3' టు 5' ఉంటుంది. దాని నుంచి ఎంఆర్ఎన్ఏ కాపీ అయ్యి వస్తుంది.
అవునా కాదా? సో దాని నుంచి ఎంఆర్ఎన్ఏ కాపీ అయ్యి 5'3' వస్తున్నది అంటే దానికి కాంప్లిమెంటరీగానే ఉంటుంది. ఓన్లీ డిఫరెన్స్ యురాసిల్ అనేది ఉండదు, థైమిన్ అనేది ఉంటుంది డిఎన్ఏ కాబట్టి. ఓకే, సో దిస్ ఇస్ ఎంఆర్ఎన్ఏ, దిస్ ఇస్ డిఎన్ఏ, అండ్ డిఎన్ఏ కూడా ఏది టెంప్లేట్ స్ట్రాండ్, టెంప్లేట్ స్ట్రాండ్ ఇది. ఓకేనా? సో 3' నుంచి కాంప్లిమెంటరీగా ఏమొస్తుంది? అడెనైన్ కి థైమిన్, యురాసిల్ కి అడినైన్, గువానైన్ కి సైటోసిన్, గువానైన్, అడినైన్, సైటోసిన్, అడినైన్, థైమిన్, అడినైన్, సైటోసిన్, గువానైన్, అడినైన్. సో టీఏసిజిజి ఏసిఏ టీఏసిజిఏ. అర్థమైందా? ఎవరు కరెక్ట్ చెప్పారో నేను చెప్తాను. అందరికందరూ ఏవేవో తొందరలు పడిపోతున్నారు, యూజీయూలు అని పెట్టేస్తున్నారు. అరే నాన్న, నేను డిఎన్ఏలోని టెంప్లెట్ స్టాండ్ పొలారిటీ అడిగాను రా బాబు. మీరందరినీ నేనేం అడిగాను? ఏమర్రా బాబు, నేనేమన్నాను? ఈ టెంప్లెట్ నుంచి కాపీ వచ్చిందని అడిగాను. మీరందరికందరూ ఏమో మీరందరికందరూ ఏమో దాంట్లో యురాసిల్ పెట్టేసి నాకు ఇస్తున్నారు. ఎంఆర్ఎన్ఏ నుంచి మళ్ళీ ఎంఆర్ఎన్ఏ ఎందుకు అడుగుతాను మనం? నేను మీకు టెంప్లెట్ స్టాండ్ అడుగుతున్నాను, దేని నుంచి కాపీ అయితే ఎంఆర్ఎన్ఏ వచ్చిందో. అవునా కాదా? లాస్ట్ లో యూ ఉన్నది, ఎవరైతే అది యూ చూసుకోలేదో వాళ్ళేమో సీజీతో ఆపేస్తున్నారు. సో పర్లేదు, సాయిప్రియ కొంతవరకు కరెక్ట్ గా చెప్పారు. ఓకే, ఎవరెవరికి అర్థం కాలేదు ఇది? ఎవరెవరికి ఇది అర్థం కాలేదు? మళ్ళీ చెప్పాలా? మళ్ళీ చేద్దాం ఇది. ఇగో ప్రియాంక ఇప్పుడు కరెక్ట్ పెట్టారు, రాముడు, రమ్య, అందరికీ అర్థమైంది విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చూడండి. మనం ఎప్పుడైతే ఎంఆర్ఎన్ఏని ఫామ్ చేస్తామో మన దగ్గర రెండు స్ట్రాండ్స్ ఉంటాయండి. ఓకే, ఒకటి 3'to 5' ఒక స్ట్రాండ్ ఉంటుంది, ఇంకోటి 5'to 3' ఒక స్ట్రాండ్ ఉంటుంది. ఓకే, సో ఫైన్, కరెక్ట్ వినండి ఇప్పుడు. సో 3'to 5' స్ట్రాండ్ ఏదైతే ఉందో దాన్ని మనం టెంప్లేట్ స్ట్రాండ్ అంటాం. ఓకే, ఇంకా 5'to 3' ఏదైతే ఉందో దాన్ని మనం కోడింగ్ అంటాం. నేను ఇంకా మీకు టెంప్లేట్ అని క్లియర్ గా అడిగా. టెంప్లేట్ నాన్ కోడింగ్ అని కూడా అంటారు. నేను అలా అడుగుంటే మీకు ఇంకా డౌట్ అయ్యేది. నాన్ కోడింగ్ స్ట్రాండ్ అంతా అని అడిగానంటే మీకు ఇంకా కన్ఫ్యూజన్ అయ్యేది. కానీ నేను ఇంకా ఈజీగా అడిగాను, టెంప్లేట్ అని అడిగేసా డైరెక్ట్ గా. ఓకే, ఓకే, అది అన్నమాట. కోడింగ్ స్ట్రాండ్ ని మనం కోడింగ్ స్ట్రాండ్ మనం సెన్స్ స్ట్రాండ్ అని కూడా అనొచ్చు. ఓకే, అది అన్నమాట. ఇప్పుడు మన ఎంఆర్ఎన్ఏ దేని నుంచి ఫామ్ అవుతుంది? మన ఎంఆర్ఎన్ఏ ఏదైతే ఉందో దానికి సీక్వెన్స్ మనకి 5'to 3' ఏదైతే 5'to 3' లో ఏదైతే సీక్వెన్స్ ఉందో మనకి ఆ సీక్వెన్స్ కావాలి. లెట్ us సే ద సీక్వెన్స్ ఆన్ దిస్ వన్ ఇస్ ఏ టి జి సి సిఏ. సో దానికి అగేన్స్ట్ మన సీక్వెన్స్ ఏముంటుంది? టిఏ సి జి జి టి. నాకు కావాల్సిన సీక్వెన్స్ ఇది, ఎంఆర్ఎన్ఏ మీద ఇది కావాలి నాకు. ఓన్లీ ద డిఫరెన్సెస్, నాకు థైమిన్ జాగాలో యురాసిల్ పెట్టాలి. బట్ నాకు ఈ కోడింగ్ స్ట్రాండ్ ఏదైతే నేను సెన్స్ స్ట్రాండ్ అని కూడా అంటాను, ఆ స్ట్రాండ్ మీద ఉన్న సీక్వెన్స్ నాకు కావాలి. సో అప్పుడు నేనేం చేస్తాను ఎంఆర్ఎన్ఏ దేని నుంచి కాపీ చేస్తాను? ఒక ఎంఆర్ఎన్ఏ కాపీ చేసినప్పుడు నేను ఇలా కాపీ చేస్తాను. ఎంఆర్ఎన్ఏ ఎప్పుడు 5'to 3' ఫామ్ అవుతుంది కాబట్టి నేను దీని నుంచి కాపీ చేయలేను, ఇట్స్ నాట్ పాసిబుల్. ఓకే, సో 3'to 5' దాని నుంచి కాపీ చేస్తా. ఓకే, కాపీ చేసుకొని ప్రొడ్యూస్ చేసుకుంటా ఒక ఎంఆర్ఎన్ఏ. ఓకే, ఆ ఎంఆర్ఎన్ఏ సీక్వెన్స్ ఏముంటుంది? ఓకే, జస్ట్ మినిట్. యు ఏ సి జి జి యు. అర్థమైందా? అర్థమైందా? సో టెంప్లెట్ స్ట్రాండ్ కి కాంప్లిమెంటరీగా ఉంటుంది ఎంఆర్ఎన్ఏది సీక్వెన్స్. ఇంకా కోడింగ్ స్ట్రాండ్ కి ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, థైమిన్ ని రీప్లేస్ చేస్తూ యురాసిల్ వస్తుంది. సో ఎవరైనా మీకు టెంప్లెట్ స్ట్రాండ్ ఇచ్చారనుకోండి, కాంప్లిమెంటరీ పేరింగ్ చేసి థైమిన్ యురాసిల్ జాగాలో థైమిన్, థైమిన్ జాగాలో యురాసిల్, అది చూసుకోండి మీరు. మీకు ఫర్ సపోజ్ ఎంఆర్ఎన్ఏ ఇచ్చి టెంప్లెట్ చేయమన్నారు అనుకోండి, యురాసిల్ జాగాలో థైమిన్ పెడతారు. యురాసిల్ కి అగేన్స్ట్ ఇప్పుడు యురాసిల్ ఎక్కడైతే ఉందో యురాసిల్ పెట్టకుండా థైమిన్ పెడతారు డిఎన్ఏ అంతట్లోని. ఓకే,
అడినైన్ కి అగేన్స్ట్ గా థైమిన్ వస్తుంది, యురాసిల్ కి అగేన్స్ట్ గా అడెనిన్ వస్తుంది. కాంప్లిమెంటరీ బేస్ పేరింగ్ ఎలాగో చేస్తారు, చేసుకుంటూ చేస్తారు. అదే మీకు కోడింగ్ స్టాండ్ ఇచ్చేస్తే సేమ్ అదే సీక్వెన్స్ రాస్తారు, బట్ థైమిన్ ని యురాసిల్ తో రీప్లేస్ చేస్తారు. ఓకే, అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా అందరికి? ఇప్పుడు ఎలాంటి డౌట్ రాలేదా? సో దిస్ ఇస్ ది ఎంఆర్ఎన్ఏ దట్ ఐమ్ టాకింగ్ అబౌట్. అదే నాన్న, అదే టెంప్లెట్ స్టాండ్ ఎప్పుడైనా ఇస్తే, ఇంకొకసారి నేను చెప్తున్నాను, క్వశ్చన్ లో మీకు ఫర్ సపోజ్ ఎంఆర్ఎన్ఏ ఇచ్చారు, క్వశ్చన్ లో మీకు ఎంఆర్ఎన్ఏ ఇచ్చారు, ఇంకా మీకు ఏం ఫైండ్ చేయబోతున్నారు? టెంప్లెట్ ఫైండ్ చేయమంటున్నారు. టెంప్లెట్ ఫైండ్ చేయమన్నారంటే ఏం చేస్తారు? కాంప్లిమెంటరీ బేస్ పేరింగ్ చేస్తారు. ఓకే, అదే మీకు కోడింగ్ స్టాండ్ ఏంటి అని అడుగుతున్నారు అనుకోండి, సేమ్ సీక్వెన్స్ రాస్తారు, ఎంఆర్ఎన్ఏ లో ఉన్న సేమ్ సీక్వెన్స్ అని రాస్తారు. ఓకే, ఇంకా కాంప్లిమెంటరీ బేస్ పేరింగ్ చేసి 3' టు 5' కూడా రాస్తారు దీన్ని మీరు. ఇక్కడ సేమ్ సీక్వెన్స్ 5' టు 3' లో రాస్తారు. అది కాకుండా 5' టు 3' కాకుండా మీరు థైమిన్ ఎక్కడైతే ఉందో థైమిన్ జాగాలో మీరు యురాసిల్ ని పెడతారు. ఓకే, సారీ, యురాసిల్ జాగాలో థైమిన్ ని పెడతారు. ఎందుకంటే ఎంఆర్ఎన్ఏలో యురాసిల్ ఉంటుంది, ఇంకా థైమిన్ అనేది డిఎన్ఏలో ఉంటుంది. ఐ క్లియర్? అందరికీ ఈ విషయం అర్థమైపోయిందా? అందరికీ ఈ విషయం అర్థమైపోయిందా? ఓకేనా? సో ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడన్నా, చాలా ఇంపార్టెంట్ ఇది. కోడింగ్ అడిగితే ఏం చేస్తారు? ఓకే, అండ్ ద రివర్స్ విల్ ఆల్సో హ్యాపెన్. మీకు ఫర్ సపోజ్ కోడింగ్ స్టాండ్ ఇచ్చి ఎంఆర్ఎన్ఏ రాయమన్నా, టెంప్లెట్ ఇచ్చి ఎంఆర్ఎన్ఏ రాయమన్నా, మీరు ఇదే ప్రొసీజర్ ని రివర్స్ కొడతారు, అంతే, ఇంకేం లేదు. అర్థమైందా అందరికీ ఈ విషయం? ఇస్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? ఇలాంటి క్వశ్చన్ వస్తే చేయగలుగుతారా? ఇలాంటి క్వశ్చన్ వస్తే చేయగలుగుతారా? చేయగలుగుతామా మనం? చేయగలుగుతామా? కరెక్ట్. ఓకే, సరే, ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రండి. సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్. సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్. కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి సెలెక్ట్ చేయండి. ఓకే, మనకు కరెక్ట్ స్టేట్మెంటే కావాలి. ఫ్రాంక్లిన్ స్టైల్ కాయిన్ ద టర్మ్ లింకేజ్. లింకేజ్ అనే టర్మ్ ఫ్రాంక్లిన్ స్టైల్ కాయిన్ చేశారా? పన్నెట్ స్క్వేర్ వాజ్ డెవలప్డ్ బై బ్రిటిష్ సైంటిస్ట్. స్ప్లైసియోసోమ్స్ టేక్ పార్ట్ ఇన్ ట్రాన్స్లేషన్ అండ్ ట్రాన్సాక్షన్ వాజ్ డిస్కవర్డ్ బై ఆల్ట్మన్, ఎస్ ఆల్ట్మన్. అది. సో చెప్పండి. ఇంకొక క్వశ్చన్ ఉన్నది, ఆ క్వశ్చన్ ఇంకోటి ఉన్నది అలాంటిదేను, అది ఇస్తాను. అది మీరు కరెక్ట్ గా సాల్వ్ చేస్తారు అనుకోండి, ఆ కోడింగ్ నాన్ కోడింగ్ స్టాండ్ తలనొప్పి అంతాను నాకు కన్ఫర్మ్ అయిపోతుంది, మీ అందరికీ అర్థమైందని. ఓకేనా? సో అన్నిటికన్నా ఫస్ట్ ఫ్రాంక్లిన్ స్టాల్ ఎవరైతే ఉన్నారో అతను చేయలేదని మనకు తెలుసు. మనకి ఎవరు చేశారు? మెసల్సన్ స్టాల్ డిఎన్ఏ రెప్లికేషన్ ఈక్వల్ చేశారు. సో రాంగ్ అది కదా. సో ఫ్రాంక్లిన్ స్టాల్ ఏం చేశారు? వాట్ డిడ్ యూ డూ? ఫ్రాంక్లిన్ స్టాల్ ఏం చేశారు? చేయలేదు, అతను డిఎన్ఏ రెప్లికేషన్ గురించి చేశారు. ఇది మార్గన్ చేశారు, టిహెచ్ మార్గన్. సో రాంగ్ ఇది. దాని తర్వాత పన్నెట్ స్క్వేర్ వాజ్ డెవలప్డ్ బై బ్రిటిష్ సైంటిస్ట్. ఇది కరెక్ట్, ఆప్షన్ బి అవుతుంది. ఎవరు డిస్కవర్ చేశారు? రెజినాల్డ్ రెజినాల్డ్ పన్నెట్. రెజినాల్డ్ పన్నెట్ అనే అతను ఎవరైతే ఉన్నారో అతను పన్నెట్ స్క్వేర్ ది మెథడ్ అనేది కనిపెట్టారు. అది మనం జెనెటిక్స్ లో ఎక్కువగా వాడతాం, మోనోహైబ్రిడ్ డైహైబ్రిడ్ ప్రాసెస్ వేసుకోవడానికి. సో దిస్ ఇస్ కరెక్ట్. అండ్ హీ వాజ్ అ బ్రిటిష్ సైంటిస్ట్. ఇది మీకు ఎన్సీఆర్టీ నుంచి వచ్చింది ఏకంగా, ఇది మీ టెక్స్ట్ బుక్ లో ఉంది. ఎన్సీఆర్టీ లో చెక్ చేస్తే బ్రిటిష్ సైంటిస్ట్ అని రాసి ఉంటుంది. సో దాని నుంచి తీసాడు క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్, స్ప్లైసియోజోమ్స్ టేక్ పార్ట్ ఇన్ ట్రాన్స్లేషన్. స్ప్లైసియోజోమ్స్ ఎప్పుడు పనికొస్తాయి? పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ మోడిఫికేషన్, పీటీఎం, పోస్ట్ ట్రాన్స్క్రిప్షన్ మోడిఫికేషన్ లో స్ప్లైసింగ్ చేయడానికి పనికొస్తాయి అంతే. దాని తప్ప ఇంక దేనికి పనికిరావు అవి. సో దాని తప్ప ట్రాన్స్లేషన్ లో పార్టిసిపేట్ చేయవు అవి. సో దట్ ఈస్ రాంగ్. నెక్స్ట్, ట్రాన్స్డక్షన్ వాజ్ డిస్కవర్డ్ బై ఆల్ట్మెన్. ట్రాన్స్డక్షన్ అనేది ఆల్టర్మెన్ కాదు, జెడర్ జెండర్ ఇంకా లెడర్బర్గ్ చేశారు. ట్రాన్స్డక్షన్ ఎవరు? బ్యాక్టీరియోఫేజ్ వాడి, బ్యాక్టీరియోఫేజ్ ఎలాగైతే దాని జెనెటిక్ మెటీరియల్ బ్యాక్టీరియాలకు పంపిస్తుందో దాన్ని ట్రాన్స్డక్షన్ అంటాం. అదే ప్రాసెస్ యాక్చువల్ గా హెర్షీ అని చేసి వాడతారు. ఇది యాక్చువల్ గా డిస్కవర్ చేసింది జెడర్ అండ్ లెడర్బర్గ్. లెడర్బర్గ్
వాళ్ళు దీన్ని డిస్కవర్ చేశారు. ఈ ప్రొసీజర్ ని డిఎన్ఏ అనేది జెనెటిక్ మెటీరియల్ ప్రూవ్ చేయడానికి హర్ష్ ఇంకా చేసి వాడారు. అది అన్నమాట. ఓకేనా? అది రెజినాల్డ్ సి పండిట్. కరెక్ట్. ఓకే, ఫైన్. ఆప్షన్ బి అయిపోతుంది. ఆప్షన్ బి. పదండి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రెడోబ్ అగైన్ జెండర్. కరెక్ట్. జెండర్, జెండర్ కాదు, సారీ, జెండర్. నేను రాంగ్ రాసిన స్పెల్లింగ్. జస్ట్ మినిట్. జెండర్. ఓకే, ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్. AGGT, AGGTAT, CGCAT is a sequence from the coding strand of a gene. What will be the corresponding sequence of the transcribed mRNA? పదండి, అందరికందరూ ఈ విషయం క్లియర్ గా చెప్తారు. ఇది చాలా ఈజీ క్వశ్చన్. ఓకే, ఈజీ క్వశ్చన్. ఇప్పుడే మనం ఇది డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఈ క్వశ్చన్ కి అందరికందరూ త్వరగా ఆన్సర్ చెప్పండి. ఈ క్వశ్చన్ కి అందరూ త్వరగా ఆన్సర్ చెప్పండి. ఫాస్ట్ ఫాస్ట్. కోడ్ నేను చెప్పాను మీకు, దాన్ని బట్టి ఆన్సర్ చేస్తారు మీరు. పదండి, నేను అందరిది ఆన్సర్ నేను వెయిట్ చేస్తాను ఇంకా. ఆప్షన్ డి అంటున్నారు, ఏ అంటున్నారు. సాల్మోనెల్లా టైఫిన్యూరియం అంటే అది ఎందుకమ్మా ఇప్పుడు చెప్తున్నారు మీరు? అది ఇప్పుడు అవసరం లేదు, తర్వాతనే డిస్కస్ చేసుకోవచ్చు. ఆప్షన్ ఏ, బి బోల్డ్ చెప్తున్నారు అందరికందరూ. ఆప్షన్ ఏ సార్ అంటున్నారు. సి. కష్టం, చాలా కష్టం. ఎవరికైతే నేర్చుకున్నారో వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ విషయం చూడండి అమ్మా. ఎప్పుడైనా నేను ఏం చెప్పానంటే కోడింగ్ స్ట్రాండ్ అనేది ఇచ్చారు మీకు. కోడింగ్ స్ట్రాండ్ అనేది ఇచ్చారు, అవునా కాదా? ద గివెన్ ఇస్ ఎ కోడింగ్ స్ట్రాండ్. నేనేం చెప్పాను? కోడింగ్ స్ట్రాండ్ సీక్వెన్స్ ఎప్పుడు 5' టు 3' లో ఉంటుందని ఇప్పుడే చెప్పాను. మన ఎంఆర్ఎన్ఏ సీక్వెన్స్ ఎలా ఉంటుంది? అది కూడా 5' టు 3' ఉంటుంది. సో దీన్నే కాపీ చేస్తాం. ఓన్లీ టీ జాగాలో మనం యూ పెట్టేస్తాం. టీ ఏదైతే ఉందో దాని జాగాలో యూ పెడతాం. సో ఎక్కడైతే టీ ఉందో అక్కడ యూ పెడితే మనకి ఏముంటుంది చూడండి. ఇక్కడ ఒక యూ వచ్చింది, ఇక్కడ ఒక యూ వచ్చింది, ఇక్కడ ఒక యూ. 3 జాగాల్లో యూ, మిగతా అంతా సేమ్. ఓకే, యూ తో స్టార్ట్ అవ్వకూడదు. కాంప్లిమెంటరీ బేస్ పేరింగ్స్ చేయకూడదు. సో రాంగ్. ఫస్ట్ ఇవి తీసేయండి. దాని తర్వాత ఏజీజీఏ ఉంది, సో ఏజీజీతోనే ఉండాలి. సిసి రాకూడదు, సో ఇది రాంగ్. ఆప్షన్ ఏ అయిపోతుంది. ఆప్షన్ ఏ అయిపోతుంది. దాని కరెస్పాండింగ్ సీక్వెన్స్ కూడా చెప్పేస్తున్నారు. కరెస్పాండింగ్ సీక్వెన్స్ కూడా చెప్తున్నారు, బట్ ఐఎమ్ టెలింగ్ యూ కరెస్పాండింగ్ సీక్వెన్స్ కాదు. కాంప్లిమెంటరీ కాదు. యామిని రాంగ్ చెప్తున్నారమ్మా. కాంప్లిమెంటరీ కాదని మనం అడుగుతుంది. మనం కోడింగ్ సీక్వెన్స్ అంటున్నాం. సో కోడింగ్ అన్నప్పుడు నాన్ కోడింగ్ లేదంటే టెంప్లెట్ అనట్లేదు, కోడింగ్ అంటున్నాం. సో కోడింగ్ ఆప్షన్ ఏమవుతుంది? ఓకే, పదండి. ఈ విషయం క్లియర్ అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా ఇంకా? డి రాంగ్ అవుతుంది, ఏ ఆప్షన్ ఏమవుతుంది? ఈ క్వశ్చన్ అందరికందరూ ఇంకొకసారి కుదిరితే సాల్వ్ చేయండి. ఓకేనా? అది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ఎన్ఏ షుడ్ బి ద మోస్ట్ అబండెంట్ ఇన్ అన్ యానిమల్ సెల్? వెరీ గుడ్ సిరి, వెరీ గుడ్. ఓకే, పదండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ఎన్ఏ షుడ్ బి మోస్ట్ అబండెంట్ ఇన్ అన్ యానిమల్ సెల్? ఒక యానిమల్ సెల్ తీసుకుంటే అన్నిటికన్నా అబండెంట్ ఉన్న ఆర్ఎన్ఏ ఏది? అన్నిటికన్నా అబండెంట్ ఉన్న ఆర్ఎన్ఏ ఏది? ఎవరికైతే అర్థం కాలేదో వాళ్ళు దాని ముంబట్లో ఇంకోసారి ట్రై చేయండి. ఆన్సర్ వచ్చినంత వరకు ట్రై చేయాలి, అప్పుడు మీకు అర్థం అవుతుంది. అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆల్రెడీ. అది అన్నమాట. అన్నిటికన్నా ఎక్కువ ఏది ఉంటుంది? ఆర్ఆర్ఎన్ఏ ఉంటుంది. ఆర్ఆర్ఎన్ఏ అనేది అన్నిటికీ ఎక్కువ ఉంటుంది, బికాస్ ఇట్ ఫార్మ్స్ రైబోసోమ్స్. రైబోసోమ్స్ ఫార్మ్ చేస్తున్నది. సో ఆర్ఆర్ఎన్ఏ అన్నిటికన్నా ఎక్కువ ఉంటుంది. మనం చూసుకున్నట్లయితే మనకి ఆర్ఆర్ఎన్ఏ ఏదైతే ఉందో ఆర్ఆర్ఎన్ఏ ఏదైతే ఉందో దగ్గర దగ్గర 80% అదే ఉంటుంది. జస్ట్ మినిట్. మీకు ఇది క్లియర్ గా కనిపించకపోవచ్చు ఈ ఇమేజెస్, అందుకే నేను కొంచెం రాసి చూపిస్తున్నాను. మనకి ఆర్ఆర్ఎన్ఏ ఏదైతే ఉందో అది మనకి 80% ఉంటుంది. టిఆర్ఎన్ఏ ఏదైతే ఉందో అది మనకి 15% ఉంటుంది. ఇంకా ఎంఆర్ఎన్ఏ ఏదైతే ఉందో అన్నిటికన్నా తక్కువ ఎంఆర్ఎన్ఏ ఉంటుంది, దట్ ఈస్ 5%. సో ఎప్పుడైనా అడిగితే డిసెండింగ్ ఆర్డర్ లోని ఆర్ఆర్ఎన్ఏ అన్నిటికన్నా ఎక్కువ, దాని తర్వాత టిఆర్ఎన్ఏ, దాని తర్వాత
ఎంఆర్ఎన్ఏ. ఇంకోటి ఏంటంటే ఎంఆర్ఎన్ఏ చాలా షార్ట్ లివ్డ్ కదా, ఓన్లీ ట్రాన్స్లేషన్ వరకు పనికొస్తుంది. కానీ ఇక్కడ టిఆర్ఎన్ఏ ఇంకా ఆర్ఆర్ఎన్ఏ ఇనాక్టివ్ స్టేట్ లో ఉంటాయి. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ దర్. టిఆర్ఎన్ఏ ఇంకా ఆర్ఆర్ఎన్ఏ ఇప్పుడు ఇనాక్టివ్ స్టేట్ లో ఉంటాయి, ట్రాన్స్లేషన్ వచ్చినప్పుడు యాక్టివేట్ అవుతాయి. కాకపోతే ఎంఆర్ఎన్ఏ అనేది ఓన్లీ ట్రాన్స్క్రిప్షన్ ఇంకా ట్రాన్స్లేషన్ వరకు వర్క్ అయ్యి దాని తర్వాత మాయమైపోతుంది, డిసింటిగ్రేట్ అయిపోతుంది. సో అందుకే మనకి ఎప్పుడు అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎంఆర్ఎన్ఏ అన్నిటికన్నా తక్కువే ఉంటుంది ఎప్పుడైనా కూడా. ఓకే, అది అన్నమాట. రైట్, పదండి నెక్స్ట్ క్వశ్చన్. Spliceosomes are not found. Spliceosomes are not found in cells of. Spliceosomes are not found in the cells of. Spliceosomes are not found in the cells of. Spliceosomes ఎక్కడ ఉండవు. ఫంగై, యానిమల్స్, బ్యాక్టీరియా, ప్లాంట్స్. పదండి అందరికందరూ ఇది ఆన్సర్ చేయాలి. స్ప్లైసియోజోమ్స్ దేంట్లో హెల్ప్ చేస్తాయి? స్ప్లైసింగ్ లో హెల్ప్ చేస్తాయి. నేను మీకు హింట్ అనేది ఇచ్చేసాను, స్ప్లైసింగ్ లో హెల్ప్ చేస్తాయి. స్ప్లైసింగ్ ప్రాసెస్ ఏదైతే జరుగుతుందో ఎంఆర్ఎన్ఏది, దాంట్లో హెల్ప్ చేస్తాయి. ఓకే, ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్పండి, దేంట్లో ఇది జరగదు, లేదంటే ఏ సెల్స్ లో ఈ స్ప్లైసియోజోమ్స్ అనేవి ఉండవు. ఆప్షన్ ఏ అంటున్నారు, చూద్దాం. లెట్ us see. పదండి లాస్ట్ 3 క్వశ్చన్స్, దీని తర్వాత ఇంకో 2 క్వశ్చన్స్ ఉన్నాయి, దాంతో అయిపోయింది. సో త్వరగా అందరూ ఆన్సర్ చేయడానికి ట్రై చేయాలి. ఆప్షన్ సి. ఓకే, ఓకే, ఆప్షన్ సి. ఎందుకు ఆప్షన్ సి? ఎందుకంటే స్ప్లైసింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది పోస్ట్ ట్రాన్స్క్రిప్షన్ మోడిఫికేషన్ లో వస్తుంది. ఇంకా పోస్ట్ ట్రాన్స్క్రిప్షన్ మోడిఫికేషన్ ఎవరిలో ఉంటుంది? ఓన్లీ యూకెరియాట్స్ లో ఉంటుంది. బికాస్ ద హ్యావ్ అ యూకెరియాట్స్ హ్యావ్ అ మోనోసిస్ట్రానిక్ మోనోసిస్ట్రానిక్ ఎంఆర్ఎన్ఏ. అదే మనం బ్యాక్టీరియాలో చూస్తే బ్యాక్టీరియాలో స్ప్లైసింగ్ జరగదు. స్ప్లైసింగ్ ఏం జరగదు డైరెక్ట్ గా ట్రాన్స్లేషన్ కి వెళ్ళిపోతుంది. ఓకే, ఎందుకంటే బ్యాక్టీరియాలో పాలిసిస్ట్రానిక్ ఎంఆర్ఎన్ఏ అనేది ఉంటుంది. పి ఫర్ ప్రోకెరియాట్స్, పి ఫర్ పాలిసిస్ట్రానిక్. కరెక్ట్, బికాస్ బ్యాక్టీరియా ఇస్ అ ప్రోకారియాట్. మిగతా అన్ని మనం చూసుకున్నట్లయితే యూకెరియాట్. ఎవరైతే ఎంపీసీయో వాళ్ళు ఎంసెట్ ఇంకా నీట్ రెండు రాయొచ్చు అంటే, ఎంసెట్ బైపీసీ మీరు రాయలేరు, నీట్ కూడా రాయలేరు. మీరు బయాలజీ తీసుకోలేదంటే, బయాలజీ అనేది కంపల్సరీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంకా సెకండ్ ఇయర్ రెండిట్లోని. ఓకే, సో ఇంటర్ మీరు ఎప్పుడైతే చదువుతున్నారో ఇంకా మీరు బయాలజీ చదవలేదంటే మీ నీట్ కి ఎంసెట్ బైపీసీకి ఎలిజిబుల్ అవ్వరు. ఎంపీసీ ఎంసెట్ ఏదైతే ఉందో, నార్మల్ ఎంసెట్ ఎంపీసీ ఏదైతే ఉందో ఇంజనీరింగ్ సైడ్ కి మీరు ఎలిజిబుల్ అవుతారు. లెట్స్ గో ఫర్దర్. ఓకే, 19th క్వశ్చన్. ద ఈక్వివలెంట్ ఆఫ్ అ స్ట్రక్చరల్ జీన్ ఈస్. The equivalent of a structural gene is. The equivalent of a structural gene is. ఒక స్ట్రక్చరల్ జీన్ కి ఈక్వివలెంట్ ఏది? మ్యూటాన్ అంటే ద పార్ట్ ఆఫ్ ద జీన్ దట్ కెన్ అండర్గో మ్యూటేషన్ అనమాట. ఎక్కడైతే మ్యూటేషన్ జరగచ్చో, ద స్మాలెస్ట్ పార్ట్ ఆఫ్ అ జీన్ దట్ కెన్ అండర్గో మ్యూటేషన్, దాన్ని మ్యూట్రాన్ అంటాం. ఓకే, ద స్మాలెస్ట్ పార్ట్ ఆఫ్ ద జీన్ దట్ కెన్ అండర్గో రీకాంబినేషన్ అంటే దాన్ని రెకాన్ అంటాం. The smallest segment of DNA that can undergo recombination is called recon. The smallest segment of DNA that can undergo mutation is called muton. Cistron అంటే is the structural gene. Structural gene ని మనం సిస్ట్రాన్ అంటాం. ఇంకా ఓపెరాన్ ఏదైతే ఉందో ఇది ఎక్కువగా ప్రోకెరియాట్స్ లో ఉంటుంది. ప్రోకెరియాట్స్ లో మనం ఓపెరాన్, ల్యాక్ ఓపెరాన్ చదువుకుంటాం కదా, అది ల్యాక్ ఓపెరాన్ ఉంటుంది. ఓకే, సో ఆప్షన్ బి అయిపోతుంది. ఆప్షన్ బి. ఓకే, ఫైన్ ఫైన్, సరేనా? Last question. Which of the following rRNAs acts as structural RNA as well as ribosome in bacteria? Chala chala important. Very much important. Question chala important. త్వరగా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చేయండి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఇది. ఇంకా టుడేస్ లాస్ట్ క్వశ్చన్ త్వరగా అందరూ ఆన్సర్ ఇవ్వండి. ఇవాళ లాస్ట్ క్వశ్చన్ ఇది, అందరికందరూ త్వరగా ఆన్సర్ ఇవ్వండి. దీంతో మన సెషన్ కంప్లీట్ చేస్తున్నాము. రేపు మళ్ళీ పార్ట్ 2 చేద్దాం. విల్ హ్యావ్ అ పార్ట్ 2 టుమారో. ఇవాళ ఓన్లీ పార్ట్ 1 అయింది అంతే. ఓకేనా? పదండి.
బిఫోర్ దిస్ క్వశ్చన్స్ ప్లీజ్ కంప్లీట్ చాప్టర్ అంట. ఆకాష్ ఎవరైతే ఉన్నారో ఏమంటున్నారంటే క్వశ్చన్స్ చేసే ముందు చాప్టర్ కంప్లీట్ చేయండి అంటున్నారు. సో ఆకాష్, ఒక ఇంపార్టెంట్ విషయం, ఫస్ట్ మీరు సెషన్స్ అటెండ్ అవ్వండి. ఓకేనా? మీ సెషన్స్ ఏవైతే చాప్టర్ నేను తీసుకున్నానో, ఏదైతే నిన్నటితో కంప్లీట్ అయిపోయిందో చాప్టర్, టోటల్ 9 పార్ట్స్ తీసుకున్నాను. ఓవర్ ద 1.5 వీక్ టైం తీసుకొని మీకు టోటల్ 9 పార్ట్స్ కంప్లీట్ చేశాను నేను. సో ఫస్ట్ మీరు సెషన్స్ అటెండ్ అవ్వండి, దాని తర్వాత వచ్చి ఇక్కడ నాకు సలహాలు ఇవ్వండి. ఓకేనా? ఎవరైతే సెషన్స్ అటెండ్ అయ్యారో వాళ్ళు చక్కగా ఆన్సర్ చేస్తున్నారు, వాళ్ళు చదువుకున్న పిల్లలు. అనవసరంగా వచ్చి ఓకే ఇలాంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తారు కదా ఆకాష్ లాంటి వాళ్ళు, వాళ్ళు సెషన్స్ అటెండ్ అవ్వరు, క్లాసులు చూడరు, ఇక్కడికి వచ్చి సలహాలు ఇస్తారు. ఫ్రీ సలహాలు ఎవరైనా ఇవ్వగలరు, ఇవ్వండి, ఏం పర్లేదు, దాంట్లో మీకు డబ్బులు పోవు, నాకు పోవు. అది అన్నమాట. ఎవరైతే చదువుకుంటారో వాళ్ళు ఆన్సర్లు ఇస్తారు చక్కగా. అది. సో ఫస్ట్ వెళ్ళి మీరు క్లాసులు అటెండ్ అవ్వండి. ఫస్ట్ సెషన్ పెట్టినప్పుడు మీరు రాలేదు కదా, సో దాని గురించి చెప్తున్నాను. అది అన్నమాట. ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ఎవరైతే సెషన్ గురించి అంటున్నారో వాళ్ళకి ఇంకో విషయం కూడా చెప్తున్నాను. నీట్ ఛానల్లో నడుస్తున్న సెషన్స్ ఎంసెట్ స్టూడెంట్స్ కూడా చాలా యూస్ఫుల్ అని నేను ముందే చెప్పాను. ఓకే, అండ్ నేను అది నీట్ ఇంకా ఎంసెట్ రెండు బేస్ గా నేను రెండు కవర్ అయ్యేటట్టే నేను చెప్తున్నాను. అందులో సిలబస్ మొత్తం కవర్ చేస్తున్నాను, ఎంసెట్ నీట్ రెండింటిది. సో మీరు అటెండ్ అవ్వాలనుకుంటే అటెండ్ అవ్వచ్చు. అది. సో నో ద క్వశ్చన్ ఇస్ 23S RRNA ఏదైతే ఉందో దట్ ఈస్ నోన్ యాజ్ ద రైబోసైమ్. ఓకే, ఇప్పుడు మనకి రెండు టైప్స్ ఆఫ్ రెండు ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ సపోజ్ ఇఫ్ యూ సీ హియర్, ఓకే, మనకు రెండు రైబోసోమ్స్ ఉన్నాయి. నేను మీకు చిన్న చిన్న రివిజన్ చేపిస్తాను. ఓకే, మనకి రెండు రైబోసోమ్స్ ఉన్నాయి, 70S రైబోసోమ్స్, 80S రైబోసోమ్స్. 70S రైబోసోమ్స్ లో రెండు పార్ట్స్ ఉన్నాయి కదా, 30S ఇంకా 50S. 50S లోని మనకి ఏముంటుందంటే 23S RRNA ఉంటుంది. ఈ 23S RRNA has the function of ribozyme. And here in 80S, there are two parts, okay, that is 40S and 60S. ఈ 60S ఏదైతే ఉన్నదో, ఓకే, ఆ 60S లోని ఏముంటుంది, 20S RRNA ఉంటుంది. ఈ 28S RRNA ఏదైతే ఉందో 80S రైబోజోమ్ లో వర్క్ చేస్తుంది. అర్థమైందా? ఓకే, ఫైన్. ఇప్పుడు ఇవి రెండు యాక్చువల్గా ఏం చేస్తున్నాయి అంటే ట్రాన్స్లేషన్ టైంలో దే ఆర్ యాక్టింగ్ యాజ్ పెప్టిడైల్ ట్రాన్స్ఫరేస్. పెప్టిడైల్ ట్రాన్స్ఫరేస్ లో వర్క్ చేస్తున్నాయి, ఎందుకంటే అవి పెప్టైడ్ బాండ్ ఫామ్ చేయడంలో హెల్ప్ చేస్తున్నాయి. అర్థమైందా? అందుకే వీటిని మనం రైబోజైమ్స్ అని అంటాం. సో ఇఫ్ యూ హ్యావ్ అటెండెడ్ ద సెషన్ యూ వుడ్ హావ్ ఈజీలీ ఆన్సర్డ్ ఇట్. ఇలా మీకు నీట్ లో డైరెక్ట్ గా అడుగుతారు. ఓకే, అది అన్నమాట. సో విత్ దట్ అవర్ సెషన్స్ ఆర్ డన్ ఫర్ టుడే. ఇవాళ దీంతో మన సెషన్స్ అనేవి కంప్లీట్ అయిపోయి. ఓకే, ఫైన్. మళ్ళీ రేపు నెక్స్ట్ సెషన్ లో కలుద్దాం. రేపటి సెషన్ లో మనం విల్ బి డూయింగ్ పార్ట్ 2. మనం పార్ట్ 2 చేయబోతున్నాం రేపు. ఓకే, పార్ట్ 2 చేయబోతున్నాం. ఇంకా కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం మనం. విల్ బి డూయింగ్ సమ్ మోర్ క్వశ్చన్స్ టుమారో. ఓకే, అర్థమైందా? సో రేపు వచ్చి మీరు ఆ సెషన్ కూడా డెఫినెట్లీ అటెండ్ అవ్వండి. ఆల్మోస్ట్ ఇదే టైంలో ఉంటుంది మీకు సెషన్. ఓకే, ఫైన్. బై బై, టేక్ కేర్. సెషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి, ఇంకా కామెంట్ చేయడం మర్చిపోకండి. మీ సెషన్ నచ్చిందా లేదా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, క్లారిఫై చేయాలన్నా, కన్ఫ్యూజన్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్ లో పెట్టాలి డెఫినెట్లీ. ఓకే, గుడ్ నైట్, టేక్ కేర్, బై బై. రేపటి సెషన్ లో కలుద్దాం. బై ఛాంపియన్స్.